గుడ్ మార్నింగ్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. సో 49 రోజుల పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు ఈ ధ్యాన యజ్ఞం అంటూ మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజు 30వ రోజు అండి. సో ప్రతిరోజు ధ్యానం అలాగే సీనియర్ మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యం అంటూ ఇలా జరుగుతూ వస్తుంది. ఈ రోజు సక్సెస్ఫుల్ గా 30 రోజుకి మనం చేరుకున్నాం. సో ఈ రోజు మరి మనతో మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, నరేంద్ర సూరి గారు. సో మనతో సజ్జన సాంగత్యాన్ని చేయడానికి, అలాగే పత్రిజీ ప్రబోధాలు అంటూ పుస్తక రూపంలో ప్రచురించడం కూడా జరిగి, సో వారు ఈ ప్రబోధాలన్నింటినీ కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు ఈ పుస్తక పఠనం పుస్తక రూపంలో. మొదటి భాగం, రెండవ భాగం మటుకు రిలీజ్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా చదివాను. మొదటి భాగం చదివాను సార్ అంతే. రెండవ భాగంలో నేను కూడా చదవాలి. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి అందరు కూడా చదవాలని కోరుకుంటూ, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ శ్రీ థ్యాంక్ యూ. శక్తి పిరమిడ్ థ్యాంక్ యూ, మ్యామ్. మెడిటేషన్ ఛానల్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు, జగద్గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మప్రణామం. సో నా మిత్రుడు వెంకట్కి కంగ్రాచులేషన్స్. ఒక గొప్ప కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకుని చక్కగా ముందుకెళ్తున్నాడు. ఒకానొక సమయంలో ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి మనలో ఉన్నటువంటి భావనలో కూరుకుపోయింది. ఆది నుంచి మన లోపల ఉన్న భావన అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే విగ్రహారాధన, లేదా గుళ్ళకెళ్ళడము, విగ్రహాలని పూజించడము, లేదా తీర్థయాత్రలకు వెళ్ళడము, లేదా ఆ తీర్థాలలో మునగడము. తీర్థయాత్రలు అంటేనే తీర్థాలలో మునగడం కోసం వెళ్తారు. తీర్థం అంటే నీరు, ఆ నీరులో మునగడం కోసం వెళ్తారు. సో దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఒక ప్రత్యేకమైన వేషధారణ, ప్రత్యేకమైన పలకరింపులు, ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో ఈ భూమిపైన ఆధ్యాత్మికత అంటే అయ్యా ఇవేమీ కాదు. ఆధ్యాత్మికత అంటే నీ ఆత్మకథ, ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథే ఆధ్యాత్మికత. నీ ఆత్మకథ నీవు తెలుసుకోవాలంటే నీలోనికి నీవు ప్రయాణం చేయాలి. నీలోనికి నీవు ప్రయాణం చేయాలంటే అందుకు ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒకనొక సాధనా క్రమము, ఉన్నతమైనటువంటి సాధన క్రమము, సరియైన సాధనా క్రమం అని చెప్తూ ప్రపంచానికి దశ దిశ మార్గనిర్దేశం చేశారు మనందరి గురువు, జగద్గురువు, నాట్ గురువు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గత 40 సంవత్సరాలుగా వారు అందించినటువంటి జ్ఞానం అపారమైంది. మొదట్లో ఒక్కడిగా ప్రారంభమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈరోజు 40 దేశాలకు పైగా విస్తరించింది. వారు అందించినటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చేరాలి. వారి యొక్క ఆ పరిక్రమం ఎలా వారి జీవితంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించారు అందరికీ తెలవాలి. అసామాన్యుడిగా ఉంటూ చాలా సామాన్యుడిగా ఉన్నారు పత్రిజీ. మనందరికీ తెలుసు, ఏ గురువునైనా కలవాలంటే ఎన్నో రకాల షరతులు, ఎన్నో విపరీత పరిస్థితుల్లో గురువుని సామాన్యంగా కలవలేం మనం. అంటే పత్రిజీ స్థాయిలో ఉన్నటువంటి గురువుని. కానీ పత్రిజీ యొక్క విశిష్టత ఏంటి? పత్రిజీ మన దగ్గరికి వస్తారు, మన ఇంటికి వస్తారు, మన వంటింట్లోకి వెళ్ళిపోతారు.
మనకు వండి పెడతారు. మనతో పాటు కలిసి భోంచేస్తారు. రా అంటూ షేక్ హ్యాండ్ ఇస్తారు. భుజం మీద చెయ్యేస్తారు. ఏదైనా పొరపాటు చేస్తే గట్టిగా గదమాయిస్తారు. ఒక అమ్మలా లాలిస్తారు. ఒక తండ్రిలా పాలిస్తారు. ఒక మిత్రుడిలా మార్గనిర్దేశం చేస్తారు. ఇటువంటి గురువు బహుశా ఈ భూమి చూడడానికి ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో తెలీదు. ఎవరైనా సరే కాస్త జ్ఞానం రాగానే ఒక ఓ 2 సప్పట్లు, 2 శాల్వాలు పడగానే ఇంక వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. గాల్లో తేలుతూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి పత్రిజీ మాత్రం నేనేం చేయడం లేదు. అంతా పిరమిడ్ మాస్టర్ల యొక్క సమిష్టి కృషి అంటూ ఫలితాన్ని అంతా పిరమిడ్ మాస్టర్లకే ఇచ్చేశారు. సో, ఆ యోగీశ్వరుడి జీవిత చరిత్ర ప్రపంచానికి తెలియాలి. స్ఫూర్తిదాయకం కావాలి. మనం యోగీశ్వరుల జీవిత చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి? అవి మనకు స్ఫూర్తిగా ఉంటాయి. మనము మొదటి అడుగు వేయడానికి ఉపయోగపడతాయి. సో, పత్రిజీ ఏ విధంగా శ్రమించారు అనేదంతా కూడా వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది అనేదంతా కూడా వెంకట్ గారు ఎంతో చక్కగా హ్మ్, బ్రహ్మర్షి పత్రిజీ అని ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీకి డైరెక్టర్‌గా ఉంటూ ఇది అందరికీ చేరాలని ఎంతో పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నారు. వారికి సహకరించడం ఒక పిరమిడ్ మాస్టర్‌గా మన ప్రాథమిక బాధ్యత. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి పత్రిజీ ఆ జీవన యాత్ర, ఆత్మయాత్ర, జీవన యాత్ర. ఇంకొకటి పత్రిజీ అందించినటువంటి జ్ఞానం. మనం శ్రీకృష్ణుడిని చూసుకుంటే గనక శ్రీకృష్ణుని లీలలన్నీ భాగవతంగా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు అందించిన జ్ఞానం భగవద్గీతలో ఉంది. మనం భాగవతాన్ని చూసి భాగవతం ఫాలో అవుతున్నామా? భక్తులుగా మిగిలిపోతాము. భగవద్గీత చదివామా? యోగీశ్వరులుగా అవుతాం. చదివామంటే చదివి ఆచరించడమే చదవడం. చదవకుండా ఆచరించడం అనేది ఆచరించకుండా చదవడం అనేది చదవడమే కాదు. ఓన్లీ విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం అంతే. అలానే పత్రిజీ ఎలా జీవించారు అనేది ఒక పార్శ్వంలో తీసుకుంటే, ఇంకొక పార్శ్వంలో పత్రిజీ అందించినటువంటి జ్ఞానం. ఈ 2 కావాలి. కృష్ణుడి లీలలున్నాయి. గోపికలతో ఆడాడు, పాడాడు. కంసుడిని చంపాడు. ఇలా చేశాడు. ఎంతో అద్భుతంగా బృందావనంలో ఉన్నాడు. హ్మ్. తల్లి యశోదతో తన యొక్క లీలలు, హ్మ్, రాధతో తన యొక్క లీలలు అవన్నీ మనకి భాగవతంలో కనపడుతూ ఉంటాయి. కానీ కేవలం భాగవతం చదివితే మనకు కృష్ణుడు అర్థం కాడు. కృష్ణుడు మనకు అర్థం కావాలంటే భగవద్గీత చదవాలి. అలానే మనందరము కూడా ఈ జన్మలో 1,44,000 మంది మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ లక్ష్యం కోసం ఉన్నత లోకాలలో అంగీకార పత్రాలు రాసించి భూమి మీదకి వచ్చామయ్యా. మరి ఇలా వచ్చిన వారందరూ కూడా ఆ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ఆనంద జగత్తు, బుద్ధ జగత్తు వీటి నిర్మాణం కోసం పనిచేయడానికి వచ్చాం ఈ జన్మలో. మరి అలా పనిచేయడానికి వచ్చినప్పుడు అలా ఆ పని చేయాలంటే మనకు లక్ష్యం తెలిసింది.
కానీ ఆ లక్ష్యం వైపు ఏ విధంగా మన ప్రయాణం సాగాలి అనంటే, అందుకు పత్రిజీ అందించినటువంటి జ్ఞానం మనకి తోడ్పడుతుంది. పత్రిజీ అద్భుతమైనటువంటి సాధనా ప్రక్రియ ఆనాపానసతిని అందించారు. 18 ఆదర్శ సూత్రాలని అందించారు. జ్ఞాన నవరత్నాలని అందించారు. నవవిధ ధర్మాలని అందించారు. అలానే కొన్ని వందల కాన్సెప్ట్స్, వందలు కాదండి, వేల కాన్సెప్ట్స్ మనకి అందించారు. చిన్న చిన్న కాన్సెప్ట్స్, చిన్న చిన్న మాటల రూపంలో. బహుశా ఆ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలే పట్టొచ్చు. నేను మొట్టమొదటిసారి పత్రిజీని వ్యక్తిగతంగా కలిసిన రోజు ఫిబ్రవరి 6వ తేదీ 2008. ఆ రోజు పత్రిజీ నన్ను అడిగారు, కార్యక్రమం అయిపోయిన తర్వాత వేరే ఊరికి వెళ్తున్నాము. అప్పటికి పత్రిజీ అంటే నాకేమీ తెలీదు. నిజం చెప్పాలంటే ఒక రకమైన చిరాకు. అతను తిట్టడం అవి చూసి చిరాకు పడ్డాను నేను. ఎందుకంటే జనరల్‌గా నా మెంటాలిటీ నన్ను ఎవరైనా డామినేట్ చేస్తే ఊరుకోను. అలా ఉండేది. విపరీతమైన ఎగోయిస్టిక్ పర్సన్‌ని. అలా ఉండేది అప్పుడు. అర్థమయ్యేది కాదు ఎందుకలా ఉన్నాను. ఆ టైంలో తిట్టాడు, చేశాడు. చిరాకులో ఉన్నాను నేను యాక్చువల్‌గా. నాకు ధ్యానం అంటే పెద్ద సదభిప్రాయం ఏమీ లేదప్పుడు. ఏదో బలవంతంగా బ్రాహ్మణుడికి జందెం వేస్తే ఏం చేస్తారు? చెట్టు సాటుకెళ్ళి తెంపుకుంటాడన్నట్టు ఎప్పుడు తెంపుకుందామా అని చూశాను నేను. ఆ సమయంలో పత్రిజీ నన్నడిగారు. ఇంకా ఏంటి, చెప్పు ఏదైనా అడుగు అనన్నారు. ఏదైనా అడుగు అనంటే, ఓ పెద్ద మేధావిలాగా ధ్యానం ఎంతో చేస్తున్న వాడిలాగా ఒక మాట అడిగాను. సార్ నేను ధ్యానం చేస్తున్నాను గానీ, నాకు ఇంకా ఆలోచనలు పోవట్లేదు అని. అప్పటికి మనం ధ్యానం చేసే ఎరగం అసలు. ఏదో కళ్ళు మూసుకున్నాం అంతే. కళ్ళు మూసుకుంటే ధ్యానం అయిపోతుందా ఏంటి? కాదు. అయితే అప్పుడు సార్ అన్నారు, "ఏం పర్లేదయ్యా, వచ్చే జన్మకు చూసుకో" అన్నారు. మళ్ళీ నేనేదో పెద్ద మేధావిలాగా, "సార్ మరి వచ్చే జన్మ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్" అన్నాను. "నిన్ను నువ్వు మర్చిపో" అన్నారు. ఆ నన్ను నేను అనేది మర్చిపోవడం కోసము దాదాపుగా 17 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇంకా కాలా. ఇంకా నన్ను నేను మర్చిపోలేకపోతున్నా. ఇంకా నేను ఈ శరీరమే అన్న భావనలో ఉన్నాను. ఇంకా ఎక్కడో మనసు పనిచేస్తూనే ఉంది. ఇంకా పరిపూర్ణమైన ఆహ్, స్థితిలోకి ఇంకా చేరుకోలేదు. నేను నిర్మొహమాటంగా చెప్తాను. నాకెలాంటి మొహమాటము లేదు. అందరిని బుద్ధుళ్ళంటారు పత్రిజీ. కానీ నేనెక్కడ బుద్ధుడిలాగా ఉన్నానో నాకు తెలీదు. పైకి చప్పట్లు కొడతాం. అన్నీ జరుగుతాయి. కానీ నా లోపల నేను చూసుకుంటే నిజంగా నన్ను నేను మర్చిపోయి జీవిస్తున్నానా? మర్చిపోవడం అంటే ఈ శరీరమని మర్చిపోవడం. నన్ను నేను మర్చిపోవడం అంటే ఏదో గడ్డాలు, మీసాలు పెంచుకొని ఊర్లు పడి తిరగడం కాదు పిచ్చోడిలాగా. నేను ఈ శరీరమని మర్చిపోవడం. ఆ ఆత్మస్థితిలో జీవించడం. అది ఈ రోజుకి కూడా ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఎంతో. చూసారా, ఒక్క మాట అర్థం చేసుకోవడానికి జన్మ సరిపోవడం లేదు. మరట్లాంటిది పత్రిజీ అందించినటువంటి జ్ఞానం అపారమైంది. మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత శోధన జరగాలి. సో, అందుకే పత్రిజీ యొక్క లీలలు ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. కానీ అంతకు మించి పత్రిజీ అందించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి. బ్రహ్మర్షి పత్రిజీ టీమ్ వాళ్ళతో నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అనంటే, పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని అందులో పొందుపరచండి. అసలు పత్రిజీ ఏం చెప్పాలనుకున్నారు ఈ ప్రపంచానికి? ఒక్క మాటలో సమస్త ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పేశారు పత్రిజీ. నరులు, నారాయణులు. నరుడనేవాడున్నాడు. మనలోనే దాగినటువంటి నారాయణుడు అనేవాడున్నాడు.
నారాయణుడు అంటే నారా ప్లస్ ఆయాన, నరునిలో ప్రయాణం చేస్తున్నవాడు. ఎవడు నరునితో పాటు ప్రయాణం చేస్తున్నవాడు? ఆత్మ. ఆత్మ లేకపోతే ఈ నరుడు, ఈ శరీరం ప్రయాణం చేయలేదు. నరుడు ఎప్పుడు నారాయణుడు అవుతాడు? నువ్వు క్రింది నుంచి, ఈ భూమి నుంచి పైలోకం వైపు చూస్తున్నంత సేపు నీవు నరుడివే. నువ్వు పైలోకం నుంచి కింది వైపు చూస్తే నారాయణుడు. అంటే దృష్టి మార్చుకో అంటారు. అంటే మన కింది నుంచి పైకి ఎందుకు చూస్తున్నాము? ఇంకా ఏదో ఆశించి, ఇంకా ఎవరో ఏదో సహాయం చేస్తారని. అందుకే ఏదైనా సహాయం అవసరం పడితే ఆటోమేటిక్గా మన చూపు పైకి వెళ్ళిపోతుంది. సో అది కాదు అంటారు. ఆల్రెడీ నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. మానవ జీవిత అనుభవాలు పొందడం కోసం వచ్చావు. సరిగా జీవించు. సింపుల్ పదాలండి. నువ్వు ఒక చాకలివాడిగా పుట్టావా? అద్భుతమైన చాకలివాడిగా జీవించు. నువ్వు ఒక స్త్రీగా పుట్టావా? అద్భుతమైన స్త్రీగా జీవించు. నీవు నీ జన్మని తిరస్కరించకు. కానీ మనం తిరస్కరిస్తూనే ఉన్నాం. అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను, అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను. పత్రిక చెప్పినటువంటి ఒక మాట నా దృష్టిని మార్చేసింది. ఆధ్యాత్మికతలో నేను ఇప్పటివరకు చదివిన అన్నిట్లలో ఏం చెప్పారంటే 84 లక్షల జీవరాశుల జన్మల తర్వాత ఉన్నతమైన జన్మ మానవ జన్మ వస్తుంది అని చెప్పారు. కానీ పత్రిజీ ఏం చెప్పారు తెలుసా? 84 లక్షల జీవరాశుల జన్మలు ఉన్నతమైనవే. ఏ ఒక్క జన్మని నీవు తప్పుగా అనుకున్నా కూడా ఆ పరమాత్మని సృష్టినే తక్కువ చేసినట్టు అన్నారు. ఎందుకంటే ఈ సృష్టిలో కోడికి ఎంత ప్రాధాన్యత ఉందో మేకకి ఎంత ప్రాధాన్యత ఉంది, మేకకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ మానవునికి అంతే ప్రాధాన్యత ఉంది. నీ దృష్టిలో ఎక్కువ తక్కువ అని ఉన్నాయి, కానీ ఆ సృష్టి యొక్క దృష్టిలో ఎక్కువ తక్కువ లేవు అని చెప్పారు పత్రిజీ. మరి మాటలు అర్థం కావాలంటే ఎన్ని జన్మల సాధన కావాలి మనకి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సాధన పత్రిజీ అందించినటువంటి సాధన ఆనాపానసతి. బహిర్ముఖంగా ఉన్నటువంటి చూపుని అంతర్ముఖం చేయమంటారు. మన ధ్యానం ఎప్పుడు బయట విషయాల కోసం చేశామనుకోండి, ఇంకేదో భౌతిక సంపదలో ఇంకేవో ఉంటాయిగా మనకి కోరికలు. అది దృష్టిలో పెట్టుకొని చేశామనుకోండి, మన చూపు బయట వైపు ఉన్నట్టే. కానీ ఏమి ఆశించకుండా చేశామనుకోండి, అసలు ధ్యానం కూడా ఏమి ఆశించకుండా చేయాలంటారు పత్రిజీ. ఏదైనా ఆశించి చేస్తే ధ్యానమే కాదు వ్యాపారం అవుతుంది అంటారు. మరి ఇది ఎవరికి అర్థం కావాలి? మనకే అర్థం కావాలి. ఎందుకంటే వీఆర్ పిరమిడ్ మాస్టర్స్. నిరంతర సాధన ద్వారా మనము పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం. సో పత్రిజీ యొక్క జీవన విధానం ఎంత స్ఫూర్తిగా ఉంటుందో, అలానే పత్రిజీ అందించినటువంటి జ్ఞానం మరింత స్ఫూర్తిగా ఉంటుంది. సో కాబట్టి పత్రిజీ జీవన విధానాన్ని తెలుసుకోవాలి. పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. రెండు ముఖ్యమే. వారి జీవన విధానం మనకు స్ఫూర్తినిస్తుంది. ఎంతో సామాన్యంగా జీవించారు. మన ఇంటికి వస్తే నేను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా చూశాను పత్రిజీని. ఈ సందర్భంగా ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టైం ఉందా మేడం? థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఒక ప్రాంతానికి వెళ్ళామన్నమాట. సార్ యొక్క క్లాస్ అక్కడ ఆర్గనైజేషన్ జరిగింది. సో నైట్ ఈవినింగ్ క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరూ భోజనాలు అవి చేశారు. పత్రిజీ కూడా భోంచేశారు. పత్రిజీ భోంచేసిన తర్వాత కూర్చున్నారు. ఇంక నేను వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేద్దామని వాళ్ళతో కాస్త ఒక 10 నిమిషాలే
కాస్త చూపు మరలిపోయింది నాది. ఎక్కడున్నా తన మీదనే దృష్టి ఉంటుంది. కానీ అందరిని పంపించాలనే ఉద్దేశ్యంతో ఒక్క 10 నిమిషాలు దృష్టి మరల్చాం. చాలా వర్షం పడుతుంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి. హడావుడిలో ఉన్నారందరూ కూడా. పంపించిన తర్వాత వచ్చి చూస్తే అక్కడొక ఎల్ కార్నర్ సోఫా ఉంది. ఎల్ కార్నర్‌తో. ఆ సోఫాలో ఒక చంటి పిల్లవాడిలాగా ముడుచుకొని పడుకొని ఉన్నాడు పత్రిజీ. నేను వెళ్లి చూసాను. సార్ అంటే, "పడుకోవాలిరా, నిద్ర బాగా వస్తుంది. ఎక్కడైనా పడుకోవడానికి చోటు చూపెట్టవా?" అన్నాడు. నాకు ఇంకా ఆ క్షణంలో ఒక చిన్న పిల్లవాడిని ఇట్లా ఎత్తుకొని ఎళ్ళిపోయి పడుకోబెడతాం గదా! అలా తీసుకెళ్ళిపోవాలనిపించింది. అంటే చూడండి ఎంత సింపుల్‌గా, ఎలాంటి భేషజాలు లేవు. నేను ఒక గొప్ప జ్ఞానినని లేదు. నాకు ఇంతమంది ఆహ్, అంటే పిరమిడ్ మాస్టర్ శిష్యులు కాదు గానీ, ఇంతమంది నాకు ఫాలోవర్స్ అనుకుంటా ఏమీ లేదు. నేను ఇంత వర్క్ చేస్తున్నానని లేదు. ఒక చిన్న పిల్లవాడిలాగా నాకు కొద్దిగా పడుకోవడానికి జాగ చూపెట్టవా నిద్రొస్తుంది అని అన్నారు. అక్కడ నిజంగా నేను ఎప్పుడు ఉన్నా కూడా అలా చెక్ చేసుకుంటూ ఉంటాను. అవునా! నేను ఎక్కడున్నానసలు? ఇంకా, ఇంకా ఎక్కడున్నాను? ఇంకా ఎక్కడున్నాను? ఇంకా ఎక్కడున్నాను? ఎవరితో పోలిక అవసరం లేదండి మనకి. ఒక పత్రిజీతో పోలిక పెట్టుకుంటే చాలు. తను ఎలా కొంతమంది పోలికలు తప్పనొచ్చు. నీ జీవన విధానం నీది అనొచ్చు. కానీ స్ఫూర్తి కోసం అలా చూసుకోవడంలో ఎందుకంటే పారామీటర్ అనేది ఉండాలి. నేను ఒక ఊరికెళ్తున్నాను. ఒక ఊరికెళ్తున్నానో లేదో సరిగా వెళ్తున్నానో లేదో తెలుసుకోవాలంటే మైలురాళ్ళుంటాయిగా. ఆ మైలురాళ్ళే నీ యొక్క భావనలు, నీ యొక్క ప్రతిస్పందనలు. అవే మైలురాళ్ళు. నీ భావనలు, నీ ప్రతిస్పందనలు. నీవు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు? నీ జీవితంలో జరిగే సంఘటనలకి ఏ విధంగా చూస్తున్నావు? ఇది మనకు పత్రిజీ ఆచరించి చూపించినటువంటి జ్ఞానం. తను కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటూ ఉంటారు నేను ఇన్ఫార్మర్‌ని మాత్రమే అని. నో. మనల్ని ఎక్కడో బుట్టలో పడేయడానికి అంటుంటారేమో నాకు తెలీదు గానీ, తను ఆచరించి చూయించారు మనకి. సో, తన ఆచరణ, తన జీవనము ఇవన్నీ కూడా 'బ్రహ్మర్షి పత్రిజీ' డాక్యుమెంటరీలో మరింత శక్తివంతంగా ఉండాలని ఆశించడము తప్పేమీ కాదు. ఒక పిరమిడ్ మాస్టర్‌గా నాట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఐ యామ్ నాట్ సీనియర్. ఏదో ఈ జన్మలో 17, 18 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన సీనియర్‌లయిపోతారా ఏంటి? నాకంటే ఇందుమతి మేడం ఆహ్, గత జన్మలో 100 సంవత్సరాలు సాధన చేసుండొచ్చు. దేన్ని బట్టి చూస్తామండి సీనియారిటీ? నో సీనియారిటీ. నో సీనియర్, నో జూనియర్. వ్యక్తిగత సూచనలో చెప్తారు మనకి పత్రిజీ. ప్రతిదీ అందించేశారండి. దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే చాలు. సో, ఆ యోగీశ్వరుడి జీవిత చరిత్రని మనందరికీ అందించడానికి గొప్ప కృషి చేస్తున్నారు నా మిత్రుడు వెంకట్. వారికి మరొక్కసారి శుభాభినందనలు. మళ్ళీ ఒకటి చిన్న ఒక మిత్రుడిగా చనువు తీసుకుంటూ ఒక ఆహ్, ఏమంటారు మిత్రపూరితమైనటువంటి హెచ్చరిక. మిత్రత్వంతో కూడినటువంటి హెచ్చరిక. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకొని తీద్దాం. ఆ! సో, ఆ చనువుందని నేను అనుకుంటున్నాను. ఆ చనువుతో చెప్తున్నాను మిత్రమా. కంగ్రాచ్యులేషన్స్. ప్రతి పిరమిడ్ మాస్టర్ మీతో పాటున్నారు.
We are all with you. Yes, do your work, do your job. Thank you so much. Thank you, ma'am. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. కంపల్సరీ సార్. మీలాంటి సూచనలు, ఆ సలహాలు అనేది కావాలి. అలాగే మీరు సపోర్ట్ అవన్నీ కూడా కావాలి సార్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. Thank you. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సార్ని ఏదైనా అడగాలనుకుంటే కూడా అడగొచ్చండి. ఎస్. మోహన గారు, థ్యాంక్ యూ మేడం. ఎస్. లక్ష్మీరెడ్డి గారు. అఖిల మేడం గారు. సార్ నమస్తే సార్. అఖిల మేడం. నమస్కారం మేడం ఎస్. గారు. మేడం నమస్తే. మామూలుగా నేను నాకు ధ్యానం సార్ నంబర్ కావాలా? వెంకట్ సార్ది. ఎవరండి? ఇవ్వండి. వెంకట్ హలో. సార్. ఇవ్వండి. మేడం నేనే మాట్లాడేది. మేడం మోహన మేడం నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్. మామూలుగా నేను నమస్కారం మేడం గారు. 49 days పత్రి సార్ యొక్క మీరు ఇందాక అన్నట్టు జీవిత చరిత్ర అది అందరిలోకి వెళ్ళాలి అనేటువంటి లోపల ఇంటెన్షన్ తో వీళ్ళు ధ్యానం చేస్తుంటే మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. 49 days అన్నట్టు రోజు పార్టిసిపేట్ చేస్తున్నాను. ధ్యానం అవ్వగానే లెఫ్ట్ అవుతాను. ఈ రోజు నరేంద్ర సార్ అనేటప్పటికి అద్భుతం, మంచి విజ్డమ్ వస్తుంది అన్నట్టు అట్లా ఆగిపోయాను అనమాట. ఓకే. చాలా బాగుంది సార్. నిజంగా పత్రి సార్ గురించి సారు ఎంతగా చెప్తారంటే, అందుకే మేము ఆ టీం జగద్గురులో వన్ ఆఫ్ ద టీం మెంబర్ అని నేను అనుకుంటూ అందులో సార్ యొక్క సమక్షంలో వర్క్ చేయాలనేటువంటి చాలా ఉత్సాహంతో చేసుకుంటూ వెళ్తున్నాం పత్రిజీ ప్రబోధాలు. ఎందుకంటే ఉన్నదే పిఎస్ఎస్ఎం అంటే పత్రి సార్ అందించినటువంటి జ్ఞానాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి, ఇంతకు మించి ఇంకేమీ లేదు అన్నది నా ఒపీనియన్ కూడా. సార్ యొక్క మాటలు ఆచరణలో పెడితే జీవితాలే మారిపోతాయి. అసలు వచ్చిన జన్మ, ఆ ప్రణాళిక అది అక్కడ అర్థమైపోతుంది. అలాంటి జూమ్ సెషన్ నరేంద్ర ఆసూరి సారు పత్రిజీ ప్రబోధాలని ఎక్కడెక్కడ ఉన్నటువంటివి అన్ని తీసుకొచ్చి ఈ రోజు భూమి మీద పిఎస్ఎస్ఎం లో అందరికీ అందజేస్తున్నారు, ప్రతి ఒక్కరికి. మరి ఇలాంటి అద్భుతమైన జూమ్ సెషన్ రన్ చేస్తున్నటువంటి నరేంద్ర సార్ కి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అది నా లోపల భావన, అది నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మరి పత్రి సార్ గురించి అద్భుతంగా చెప్పే వాళ్ళలో నరేంద్ర సార్ కూడా ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఒకే మాట అన్నారు జేతవనంలో, రామ 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 అని నాలుగు ఎందుకు అన్నాడంట రామదాసు. అలా పత్రి సార్ గురించి నామస్మరణ, ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం ఉచ్చరించకపోతే ఎందుకు ఈ నోరు అన్నారు. నిజంగా ఎంత అల్టిమేట్ వర్డ్ అది. అట్లాంటివి నిజంగా మరి పిఎస్ఎస్ఎం లో మనం ఉండామంటే పత్రి సార్ మాటల్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడితేనే సార్థకం. ఊరికే మాట్లాడుకుంటా అంటే ప్రయోజనం లేదనేది నాకు అనిపించి నా లోపల అది ఉంది సార్. మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, మీరు ఇచ్చే విజ్డమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ మాస్టర్స్ మధ్యలో ఉన్నది కేవలం మిత్రత్వం మాత్రమే. ఎస్ మనందరికీ సార్. చెప్పండి సార్. ఎస్ మేడం, చెప్పండి ప్లీజ్. సార్ ఇంకొక మాట అంటారు ఎప్పుడు, నేను సీనియర్ కాదు జూనియర్ గారు. మీరు ఇందాక అన్నారు ముందు ఎన్నో జన్మలు ధ్యానం చేసింటారు, అప్పుడు ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ ఎక్కడ అక్కడ ఇంట్రడక్షన్ ఇస్తా ఉంటే కూడా మన పిరమిడ్ మాస్టర్ అనే చెప్పమంటారు. కానీ నాకైతే అది బాగా నచ్చింది. వేరే సీనియర్స్ అని మనం అంటాం కానీ మన పిరమిడ్ మాస్టర్ మనకు తెలిసి వేరే సీనియర్ మాస్టర్స్ అనుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా అన్నారంటే ఈ మాట ఎప్పుడు వినాలి, ఎప్పుడు విందామా అని అనిపించింది, ఈ రోజు విన్నాను అనేసి అన్నారు వేరే మేడం కూడా. అలా మన పిరమిడ్ మాస్టర్ అనే ప్రబోధించమంటారు కానీ సీనియరు జూనియరు గ్రాండ్ మాస్టరు గ్రేటు ఇవన్నీ వద్దు అని తీసేసిండేది మన నరేంద్ర సార్. నాకు అది కూడా ఇట్లాంటివి ఎన్నో సార్ దగ్గర అద్భుతం. ఒక మైత్రి తత్వానికి పరాకాష్ఠగా సార్ ఉంటారన్నమాట. అది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్.
ఇందు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనందరికి కూడా పత్రిజీ నేర్పించింది ఏంటంటే మిత్రత్వం. అది ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రాథమిక తత్వం. అందుకే ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ప్రాథమిక తత్వం ఒక పిరమిడ్ మాస్టర్కి ఉండాల్సినటువంటి ప్రాథమిక తత్వం మిత్రత్వం. దాని తర్వాత మై డియర్ మాస్టర్స్ అంటారు పత్రిజీ. అంటే స్వామిత్వం. మాస్టర్స్ అంటే కాస్త ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవారు. ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాడు మాస్టర్. నియంత్రణలో ఉంచుకున్నవాడు. అంటే మనసుని నియంత్రణలో ఉంచుకున్నవాడు మాస్టర్ కాస్త. తర్వాత మై డియర్ గాడ్స్ అంటారు పత్రిజీ. అంటే దైవత్వం. అంటే మిత్రత్వాన్ని పరిపూర్ణంగా ఒక ప్రాథమిక బేస్డ్ మాధ్యమంగా తీసుకుని తన ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకుని తన మనసుని అదుపులో ఉంచుకుని ఆ దైవత్వ స్థితిలో జీవిస్తున్న వారు పిరమిడ్ మాస్టర్స్. సో కాబట్టి మనమందరం కూడా మిత్రత్వం ప్రాతిపాదికగానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పనిచేయాలి. అలా చేసిన వారే పిరమిడ్ మాస్టర్స్. అంతేకాని పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, నన్ను అంటుకోకు నామాల కాకి, నేను చాలా సీనియర్ పిరమిడ్ మాస్టరు, నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే వేదం, నా మాటనే మీరందరూ వినాలి. పత్రిజీ ఎప్పుడు చెప్పలేదే ఈ మాట, నేను చెప్పిందే మీరంతా వినండి అని. నేను చెప్పింది తీసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించండి అంటూ స్వేచ్ఛనిచ్చారు. ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛలోనే ఎదుగుతుంది, ఆత్మ నియంత్రణలో ఎదగదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. ఆ స్వేచ్ఛకు సంబంధించినటువంటి కర్మల్ని వారు చేస్తారు. వారి ఫలితాలని వాళ్ళు ఖచ్చితంగా వారే అనుభవిస్తారు. ఆ కర్మ ఫలితాలను కూడా వాళ్ళే ఫేస్ చేయాలి. దానికి మన బోడి పెత్తనం ఏంది? ఒకరి మీద ఒకరికి పెత్తనం ఏంటి? ఉండాల్సింది మిత్రత్వం, నో పెత్తనం. పత్రిజీ ఎప్పుడు పెత్తనం చెలాయించలేదు. అంటూ ఉంటారు ఎవరైనా, మరి పత్రిజీ తిట్టలేదా అని. 1 నిమిషంలో తిట్టి 2 నిమిషాల భుజం మీద చేతులు వేసుకుని వెళ్ళిపోయేవారు వారిపైనే. రావయ్యా బాగా తిట్టాను నిన్ను అని. నేను బాగా తిట్టాను కదా, తిట్టినట్టు బాగా నటించాను కదా అని. అది యోగీశ్వరుడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సత్యాన్ని 360 డిగ్రీల కోణంలో చూడమంటారు. ఒక కోణంలో చూస్తే సత్యం అర్థం కాదు. 360 డిగ్రీల కోణంలో చూసిన వాడు ఎన్లైటెన్ మాస్టర్ అంటారు. ఒక్క కాన్సెప్ట్, ఎన్లైటెన్ మాస్టర్ అంటే ఎవరు, అదొక్కటి చదవండి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అర్థమవుతుంది అసలు ఏంటి సార్ అంటే. ఇన్ని కోణాలలో చెప్పారు. సో ఇలా ఎన్నో ఆధ్యాత్మిక సాగరంలో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి మనకి ఇచ్చారు పత్రిజీ. మనం సిద్ధంగా ఉండాలి అందుకోవడానికి. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మస్థితిలో ధ్యానం చేయాలి, ఏది ఆశించకుండా. సో అందుకే పత్రిజీ లీలలు కావాలి, పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞాన గుళికలు కావాలి, ఆ ప్రబోధాలు కావాలి. పత్రిజీ అందించింది ఏదైనా సరే తనను చూసి చాలా నేర్చుకోవచ్చు, తాను చెప్పింది విని మరింతగా నేర్చుకోవచ్చు, తాను చెప్పినది ఆచరిస్తూ ఎంతో ఉన్నతంగా ఎదగవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం మీరు మేడం గారు. మీరు చాలా బాగా చెప్పినారు సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి,
ఆదర్శ సూత్రాలు 18 ఉన్నాయి. అంటే అలాంటి వాళ్ళకు తెలియను. అంటే నేను పిఎంజీ సార్ చూసి వచ్చిన సార్ మెడిటేషన్ లేకి. ఇప్పుడు భవిష్యత్ వాళ్ళు కూడా మన వెంకట్ సార్ తీస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్ ఫిలిం. నాలాంటి వాళ్ళకి మీరు చాలా చక్కగా చెప్పినారు సార్. ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలు గాని, ఆనాపాన సతి గురించి గాని, నవరత్నాలు గురించి సార్ చెప్పారు కదా. ఇంకా నాకు అలాంటివి తెలియవు సార్. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాం మేము. మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు సార్. సార్ అంటే ఇప్పుడు మన అంటే మానవ రూపంలో ఉన్న వాళ్ళు ఒక పదవి వచ్చిందంటే ఎంతో రెచ్చిపోతారు. అంటే వాళ్ళ లెవెల్ చూపిస్తారు. సార్ అనే వాళ్ళు మన లాంటి వాళ్ళు పిరమిడ్ మాస్టర్ ఎంతమంది ఫాలో ఉన్నారో తను ఎలా ఉన్నాలో అలానే ఉంటారు. అది మళ్ళీ ఇప్పుడు కోపం అంటే సార్ కోపస్తుడు లేదంటే కొడతారు అంటారు. ఎందుకంటే సార్ కోపం అనేది నటిస్తాడు అంతే, మనల్ని సరి చేయడానికి. అంతే కదా సార్? ఎస్ మేడం, ఎస్. అవును సార్, చాలా చక్కగా చెప్పినారు సార్. మీరు మహారాష్ట్ర పోయినప్పుడు కూడా మీరు చెప్పినారు కదా సార్ ఒక ఉదాహరణ. అక్కడ సారు ఎల్లాకారంలో చాప పైన పనుకుంటే ఇట్లా నాకు ఏదన్నా స్థలం ఉంటే చూపేయండి అంటే మీకు ఎలా అనిపించింది మనసు? అప్పుడు నేను ఎత్తుకుపోయి ఒక రూమ్ లో పని పెట్టాలని చెప్పారు సార్ అప్పుడు. అంటే సార్ చిన్న పిల్లలు కూడా ఉంది సార్ సార్లో. అంటే అందుకే మనం కులం మొత్తం భేదం అనుకున్న సార్ ఆకట్టుకున్నాం. అంటే మనం మెడిటేషన్ లోకి వచ్చినాం సార్. సార్ని చూస్తే కూడా ప్రశాంతతగా వస్తుంది సార్. మీరు సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చెప్పాలి సార్. మాకు తెలియదు కదా సార్, మీరు ఎన్నేళ్ల నుండి ఉన్నారు. మీలాంటి పిరమిడ్ మాస్టర్స్ వెంకట్ సార్కి అన్ని చెప్పండి సార్. ఎందుకంటే ఫిలిమ్స్ చక్కగా తీయాలి సార్. ఇంకా మా లాంటి భవిష్యత్ అంటే ఇప్పుడు వచ్చే చిన్న పిల్లలు కానీ ఇంకా వచ్చే తరం వాళ్ళందరికీ చూసి వాళ్ళు మెడిటేషన్లకి రావాలి. వాళ్ళ జీవితం భవిష్యత్ అంటే వాళ్ళ జీవితాన్ని ఒక బంగారు బాటలో వేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది సార్, ఇప్పుడు ఇది మెడిటేషన్ కి వస్తే వాళ్ళు నేను ఎవరినని తెలుసుకుంటారు సార్. ఇది చేస్తే మంచిది, ఇది చేయకపోతే చెడ్డది అని వాళ్ళ బాటను వాళ్ళు వేసుకుంటారు సార్. మీలాంటి వాళ్ళు వెంకట సారికి సజెషన్ ఇవ్వాలి సార్ మీకు తెలిసిన విషయాలని. థ్యాంక్ యూ సార్, మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మేడం, ఎంతో చక్కగా మాట్లాడారు. వెంకట సార్ కూడా కృతజ్ఞతలు. వెంకట సార్ కూడా కృతజ్ఞతలు సార్. ఎస్, ఎంతో చక్కగా మాట్లాడారు, ఎంతో చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రతి సార్. పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. ప్రతి పిరమిడ్ Yes, మాస్టర్ sir. ఇదే బాధ్యత. వేరే ఇంకేమీ లేదు, ఇదే చేయాలి. ఇంకేం Thank you, చేస్తాను sir. చెప్పండి? ఇంకేం చేస్తా? ఇంకా చేయడానికి ఏముంది? స్వీయ కళ్యాణం ఏం లేదు. అయిపోయింది, ఇంకా మిగిలింది లోక కళ్యాణం. Yes, లోక sir. కళ్యాణం కోసమే ఉన్నాము, దానికోసమే పనిచేస్తాం. Yes, sir. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అందుకోసం పనిచేస్తున్నాడు. మీరే నేర్చుకోవడం కాదు, మేము నేర్చుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మేమేదో పెద్ద జ్ఞానవంతులం అయిపోయామని కాదు. అట్లని పత్రిజీ కాదు సార్, మీరు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్న ప్రతిసారి నాకు అర్థమవుతూ ఉంటుంది, నేను ఇంకెంత మూర్ఖుడిగా ఉన్నానా అని. నాకు ఇంకెంత ఏం తెలుసుకోవాలి, నాకేం తెలుసు అర్థం కాదు. ప్రతి క్షణం ఏదో ఇందాక మేడం గారు చెప్పారు, ఆ బుక్ ఏదో రాసాం. ఆ బుక్ రాయడానికి ఒక 10 సార్లు సార్ వీడియోస్ విన్నాము, ఓ 10 సార్లు కరెక్షన్స్ చేశాము. కానీ ఈరోజు కూడా ఆ బుక్ చదువుతుంటే అందులో కొత్త పదం కనపడుతూనే ఉంటుంది. అదేంటి, నేను ఇది ఎలా మిస్ అయిపోయాను? నేనే కరెక్షన్స్ చేశాను కదా, ఇదేలా మిస్ అయిపోయాను అంటే అప్పుడు ఆ సత్యాన్ని నేను స్వీకరించే స్థితిలో లేను ఇంకా. సో ప్రతి క్షణం ఎదుగుతూనే ఉన్నాం. ఏ రోజైతే నాకు అంతా తెలుసు అని నేను అనుకుంటానో ఆ రోజు నా ఎదుగుదల ఆగిపోతుంది. పత్రిజీ మనకు అందించింది ఏంటంటే, నీవు నిరంతర అన్వేషకుడిగా ఉండు, నువ్వు నిరంతరం నేర్చుకునేవాడిలాగా ఉండు. Yes, sir. ఈ లోకంలో నేర్చుకుంటావు, దాని తర్వాత పై లోకాలలో నేర్చుకుంటావు. సో ప్రతి క్షణం మనం నేర్చుకోవడమే. అండ్ మనం మరింత గొప్ప నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. మీరు అన్నట్టుగా Yes, sir. ధ్యానం ఈరోజు ప్రపంచానికి చాలా అవసరం. మేడం గారు, మీరు చెప్పిన మాట చాలా బాగుంది. Yes, sir. ధ్యానం మాత్రమే Thank you. ఈరోజు ప్రపంచాన్ని రక్షించగలదు, కేవలం ధ్యానం మాత్రమే. Yes, sir. సో అందరికీ అర్థం చేయాలి, మనందరం కలిసి చేద్దాం, ఏ ఒక్కరి వల్లనో కాదు. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయి థ్యాంక్ యూ ఇందు మేడం. థ్యాంక్ యూ హసీనా గారు, థ్యాంక్ యూ. లక్ష్మీరెడ్డి గారు, నమస్కారం అమ్మా మేడం. మాట్లాడండి. నమస్కారం మేడం గారు. వావ్, నమస్కారం సార్. నమస్తే నమస్తే మేడం. వాట్ సడన్ చాలా సర్ప్రైజ్. దర్శనం అయింది మీది. నమస్కారం. నమస్తే మేడం. ఎక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు? నేను ఆదిలాబాద్ లోనే ఉన్నాను మేడం. హైదరాబాద్ లో ఉన్నారా? నేను ప్రస్తుతానికి బోధనలో ఉన్నా. బోధన వచ్చాం ఇప్పుడు. బోధన వచ్చారా? ఓ 20 days ఇక్కడ ఉంటాం. గుడ్ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా చెప్పారు. మనం అందరం చెప్పేది అదే. ప్రతిసారి గురించి చెప్పాలంటే అదే అంటారు చూడు, ఏమని చెప్పను, ఏమని వర్ణించును, ఎన్నని వర్ణించను అని. వర్ణించడానికే మన మాటలు చాలు అసలు. ప్రపంచానికి గొప్ప గురువు అయ్యారు. ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మార్చారు, తయారు చేశారంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అసలు అలాంటి గురువు. అందరూ గురువులాగా వస్తున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని అప్పుల దండలు వేయించుకోను, ఫీజులు కట్టించుకోను, కాళ్ళు మొక్కించుకోను, వాళ్ళ దర్శనం కోసం ఎన్ని నెలలు తిప్పించుకోను. అలాంటి గురువులను చూసాం. కానీ నేను గురువునే కాదు, ఫ్రెండ్స్, గాడ్స్, మాస్టర్స్ మనం అందరం ఒకటే అని, కులం మతం లేకుండా, ఏ తేడా లేకుండా అందరం ఒకటే అని చెప్పి అందరిని ఒకే మార్గంలో తీసుకొచ్చి లక్షల మందిని, కోట్ల మందిని ఇలా మార్చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన అసలు నిజమైన నిజాయితీ బల్లగుద్ది అంత ధైర్యంగా వెజిటేరియన్ గా ఉండాలి, మీరు నాన్ వెజ్ తినకూడదు, ధైర్యంగా ఎవరు చెప్పలేరు అసలు. ఇట్లా మనకి ఇంత గొప్ప గురువు దొరికినందుకు ఎంత అదృష్టం. మనం ఎన్ని జన్మల సుకృతమో మనకి ఆ గురువుతో సాంగత్యం చేసి లాస్ట్ కు మళ్ళీ కొంచెం కొరవలు ఉంటే ఆ కొరవలన్నీ తీర్చుకొని పోవడానికి ఈ జన్మలో వచ్చాము. ఆయనతో సమానంగా మనం కూడా తీర్చుకోవడానికి కాదు, కర్మలు తొలగించుకోవడానికి కాదు ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చింది. కర్మలు కాదు, కొరవలు ఉంటే పూర్తి చేసుకోవడానికి. అందరికి అదే అందజేయడం అంటున్నా కోసం. నేను, కర్మలు కాదు, కొరవలు కావాలంటే పూర్తి కర్మలు చేసుకోవడానికి. వచ్చే జన్మలు తీసుకుందాం మేడం, తొందర ఏం లేదు. వచ్చే జన్మలు తీసుకుందాం కర్మలు. కర్మలు ఈ అనేది సరే, జన్మలో మాత్రం కొరవలు పూర్తి చేసుకోవడానికి. అది ధ్యాన ప్రచారం, కొరవలు ఉన్నాయి, కొంచెం పూర్తి బాధ్యత తీసుకుని బాధ్యతను పూర్తి చేయాలని. బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ లేదు సార్ ఇక్కడ, అందుకే అప్పటి నుంచి చూస్తున్నా సిగ్నల్ లేదు Yes, ఇక్కడ. yes, madam. అదే ప్రాబ్లం వస్తుంది నాకు డైలీ ఏదైనా మాట్లాడదా ఉంటే కూడా. Yes. బోధన ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగా ఇది జియో సిమ్ కి సరిగా ఉండట్లేదు సిగ్నల్ ఇక్కడ. అదే ఓకే ఓకే. ఇందాక హసీనా మేడం మాట్లాడింది కూడా ఒక్క మాట వినలే నేను, అసలు ఏమి వినిపించలేదు, మొత్తం కట్ అయిపోయింది సిగ్నల్. అయ్యో, కాస్త బయట కూర్చుంటే వస్తుందేమో, చూడండి ఒకసారి చెక్ చేసి చూడండి. రూమ్ లో ఉన్న Thank you, madam. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank you, సో ma. మచ్ మేడం. మీరు ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు వెంకట్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి Yes, ma'am. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Yes. మీరు Sir. నరేంద్ర అన్న, మీరు మీ కెమెరా సెటప్ బ్యాక్గ్రౌండ్ భలే పెట్టారు, వైట్ అండ్ వైట్. బాగుంది, బాగా పెట్టారు అన్న. సో మీకు తెలిసిందే, ఆల్రెడీ మీరు కూడా పంచిపోయి ఉంటారు. సో నా వైపు నుంచి మీ ముందు పెడతాను కొన్ని విషయాలు. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే పత్రి గారిని తెలుసుకొని ఆయన చెప్పిన విని వాళ్ళ సొంత భాషలో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు నిజం చెప్పాలంటే. కానీ పత్రిసారి ట్రూ ఎసెన్స్, అంటే ఆయన చెప్పిన నిజమైన ఎసెన్స్, నిజమైన సారాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఖచ్చితంగా నరేంద్ర అసూరి గారు ముందు వరుసలో ఉన్నారు. మరి పత్రిసారి చెప్పిన ఆ కాన్సెప్ట్స్ నే ప్రతి ఒక్కళ్ళకు అందాలి. పత్రిసారి కాన్సెప్ట్లు చదివితే చాలు. ముందు కొత్తగా పిరమిడ్ సొసైటీకి వస్తున్న వాళ్ళు పత్రిసారి కాన్సెప్ట్స్ వినట్లేదు, ఆఖరికి అన్ని వింటున్నారు.
ఒకసారి కాన్సెప్ట్లు ఎవరు వినట్లేదు. సో మరి మరి ఆ గ్యాప్ ని ఖచ్చితంగా మరి ఆ గ్యాప్ లేకుండా చేయాలి. ప్రస్తుతానికి ఆ గ్యాప్ ని భర్తీ చేసే ఆ కార్యక్రమంలో మరి ప్రతిసారి ఆల్ కాన్సెప్ట్స్, అన్ని కాన్సెప్ట్స్ ని చాలా ఏమంటారు ఉధృతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు నరేంద్ర అసూరి గారు. ఖచ్చితంగా నరేంద్ర అసూరి గారికి మనందరం కూడా మరి అభినందనలు తెలియజేయాలి, మరి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే నేను PSSM లోకి వచ్చినప్పుడు నేను సార్ పుస్తకాలు వినే స్ఫూర్తిని పొందాను. ఆయన చదివినవి, ఆయన చెప్పినవి చదివాకనే నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఎందుకంటే అర్థం అప్పుడయ్యాయి కాదు, అవుతూనే ఉన్నాయి అవి. 15 సంవత్సరాలుగా ప్రతిసారి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికే నాకు సరిపోయింది నిజం చెప్పాలంటే. సరే మధ్య మధ్యలో చాలా పుస్తకాలు చదివాను నేను. చాలా అంటే చాలా పుస్తకాలు చదివాను. ఏ పుస్తకం చదివినా దీని యొక్క సార్ ప్రతిసారి ఆల్రెడీ చెప్పున్నారనే విషయం నాకు అర్థమైంది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది మాస్టర్స్ యొక్క ఎసెన్స్ నేను విన్నా, ఎంత చేసినా సార్ దీని గురించి చెప్పారు కదా, సార్ ఇలా చేశారు కదా, ఇది ఆల్రెడీ సార్ చెప్పిందే కదా అనే భావమే నాకు ప్రతిసారి కలిగింది. అంటే ఈరోజు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి ఇలా చెప్పడం కాదు, నిజంగానే నేను ప్రతిసారి నేను ఒక కొత్త పుస్తకం చదివిన ప్రతిసారి, ఒక విషయం తెలుసుకున్న ప్రతిసారి నేను అదే చూశాను. నేను ఈ ప్రాసెస్ లో 2 చోట్ల ఆగాను. నేను ఆగడం అంటే నాకు బాగా నచ్చింది, నా వ్యక్తిత్వానికి బాగా నచ్చింది. అందులో ఒకటి జెన్ మెథడ్. అంటే మెడిటేషన్ భారతదేశం నుంచి చైనాకి వెళ్ళినప్పుడు చాన్ అయింది, జపాన్కి వెళ్ళినప్పుడు జెన్ అయింది. సో వాళ్ళు జెన్ని ఇంత ఏ స్థాయిలో వాళ్ళు జెన్ని డెవలప్ చేసుకున్నారంటే అది మాటలో చెప్పలేము. కేవలం జెన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో నేను జెన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేప్పుడు నాకు ప్రతిసారి అర్థమయ్యారు. ప్రతిసారి జెన్ మాస్టర్. జెన్ మాస్టర్స్ స్పాంటేనియస్ గా ఉంటారు. వాళ్ళ ప్రతి చర్య చాలా ఏమంటారు లోతుగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది అనమాట. అలా నేను జెన్ మాస్టర్స్ గురించి తెలిసినప్పుడు నాకు ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే పత్రిసారే. అట్లాగే నేను రమణ మహర్షి గారి దగ్గర ఆగాను. అంటే ఆయన ప్రభావం చాలా ఉంది నా మీద. సో నేను రమణ మహర్షి గారి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాక రమణ మహర్షి చెప్పింది సార్ చాలా క్లియర్ గా ఎప్పుడో చెప్పారు కదా అనిపించింది నాకు. అర్థమైందా? సో నేను ఇట్లా ఎవరి గురించి తెలుసుకున్నా దాని యొక్క సారం, దాని యొక్క ఎసెన్స్ ప్రతిసారి ఆల్రెడీ చెప్పారు. సరే ఎంత బానే ఉంది, ప్రతిసారి ఎప్పుడు చెప్తారు కదా వెస్ట్రన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ అని. అసలు ఏంటి అని ఆ 2 చదవడం మొదలు పెట్టాను నేను. వెస్ట్రన్ ఫిలాసఫీ తెలుసుకోవడం మొదలు పెట్టాను, ఇండియన్ ఫిలాసఫీని తెలుసుకోవడం మొదలు పెట్టాను. అవన్నీ తెలుసుకున్నాక అర్థమైంది నిజంగా ఒక పిరమిడ్ మాస్టర్ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, అవన్నీ పత్రిక చెప్పేసి ఉన్నారు అన్న విషయం నాకు అర్థమైంది ఆ రోజు. సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ పత్రిజీ. 2 ధృవాల్ని కలిపారు ఆయన. ఆధ్యాత్మికతలో 2 ధృవాల్ని కలిపారు. భారతదేశం ఇదంతా ఒక ధ్రువం అయితే వెస్ట్రన్ కంట్రీస్ అంతా ఇంకో ధ్రువం. ఈ 2 ధ్రువాలకి బ్రిడ్జ్ చేసి ఈ 2 ధ్రువాలని కలిపిన ఘనత ఖచ్చితంగా పత్రిక గారికి దక్కుతుంది. అది ఇప్పటిదాకా భూమి మీద ఎవరు చేయలేదు ఆ పనిని. ప్రతిసారి ఒక్కలే చేశారు ఆ పనిని. అలాగే రెండోది నేను బాగా గమనించింది ఏంటంటే ఈ పుస్తకాల్లో చాలా గొప్ప విషయాలు తెలుస్తున్నాయి, గొప్ప సత్యాలు తెలుస్తున్నాయి. నిజానికి వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ పుస్తకాల గురించి ఎవరికి తెలియకుండా చేసి వాళ్ళు పెద్ద గురువులు అయిపోవచ్చు. అంటే అది బయటకు వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళ రహస్యం బయటకు వెళ్ళిపోయినట్టే. అందరూ గురువులు అయిపోతారు, అందరూ జ్ఞానులు అయిపోతారు ఆ పుస్తకాలు చదివితే. కానీ బయట వాళ్ళు ఇలాగే చేస్తారు. అంటే వాళ్ళకి మాత్రమే తెలియాలి ఆ నాలెడ్జ్, ఎవరికి తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి మాత్రం తెలిస్తేనే వాళ్ళకి ఆ ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళని జ్ఞానులు మహానుభావులు అనుకుంటారు. అందుకని చాలా మంది పుస్తకాలు చదివినా అది బయటికి చెప్పరు. కానీ పత్రి సార్ ఇస్ వెరీ డిఫరెంట్. ఆయన చదివిన ప్రతి పుస్తకాన్ని అందరికీ పంచారు. అంటే ఈజ్ అ ఫియర్లెస్. ఆయనకు ఆ ఇన్ఫీరియారిటీ లేదు, ఆ ఇన్సెక్యూరిటీ లేదు ఆయనకు. ఇదే ప్రత్యక్ష నిదర్శనం, అవునా కదా? సో ఇది ఒక గొప్ప అవకాశం. ఇందాక మేడం చెప్తున్నట్టు ఇప్పుడు కాదు, చాలా జన్మల నుంచి మనం పత్రి సార్తో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. పత్రి గారు ఎప్పుడో చెప్పారు 1,44,000 మంది మనం అందరం ప్రణాళికతో వచ్చాము అని. అందులో ఒక నెంబర్ నాది, ఒక నెంబర్ నరేంద్ర గారిది, ఒక నెంబర్ ఇందు గారిది. సో మన నెంబర్లు మనకు ఉన్నాయి. మనం అందరం ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నాం పత్రి సార్తో, అవునా కాదు? సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరో ఒకళ్ళు
ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే అది ముందుకు రాదు. ఇప్పుడు మహాభారతం ఎప్పుడో జరిగింది. ఎవరో ఒక ఆయన కూర్చొని రాయబట్టే కదా ఈరోజు మహాభారతం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒక ఆయన కూర్చొని రాయబట్టే కదా రామాయణం గురించి మనకు తెలుస్తుంది. ఒక ఆయన కూర్చొని రాయబట్టే కదా ఆదిశంకరాచార్య గురించి మనకు తెలుస్తుంది. పాల్ పాల్ బ్రంటన్ అనే ఆయన తలుచుకున్నాడు కాబట్టే వేమన పద్యాలు ఈరోజు మనకు తెలుస్తున్నాయి. లేదా వేమన పద్యాలు మనకు తెలిసే అవకాశమే లేదు. పాల్ బ్రంటన్ గారి యొక్క కృషి అది. అట్లాగే వీరబ్రహ్మం గారు ఉన్నారు. ఆయన 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 పద్యాలు ఉన్నాయి. కానీ అందరూ పద్యాల్లాగా పాడుకునేవాళ్ళు, భజన చేసేవాళ్ళు దాన్ని. కానీ పత్రిక ఫస్ట్ టైం పత్రిసారు దాని యొక్క ఎసెన్స్ ని చెప్పారు. వేమన పద్యాల యొక్క ఎసెన్స్ ని చెప్పారు. అందరికీ తెలుసు, కానీ వాళ్ళ ఎసెన్స్ ఎవరికి తెలియదు. కానీ పత్రిక ఫస్ట్ టైం పత్రిక ముందుకు వచ్చి చెప్పారు వాళ్ళ ఎసెన్స్ ని. సో అన్న ఇదే అన్న నా తపన. పత్రిక ఏదైతే చెప్పారో ఇది భవిష్యత్ తరాలకు తెలియాలి. ఆయన ఏం ప్రయత్నించాడో భవిష్యత్ తరాలకు తెలియాలి. ఆయన అందరిని ఉత్తిన గుడ్డిగా ఫాలో అవ్వని ఎక్కడా చెప్పలేదు. ఆయన ప్రతి దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని దాని లోతైన అర్థాన్ని తెలుసుకుంటే, చాలా సార్లు తెలుసుకుంటే చాలు జీవితం మారిపోతుంది. సాధన అన్నది అద్భుతంగా మారుస్తుంది. అది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీలో చాలా సార్లు నాకే నా స్వ అనుభవం ఏంటంటే, నేను ఒక పుస్తకం చదువుతుంటేనే నా లోపల మార్పులు జరిగిపోయేవి. నాకు అనిపించింది చాలా మంది అంటే జెన్లో కూడా ఉంటది, జ్ఞానోదయానికి చిటికేసినంత దగ్గరలో ఉంటారు అని జెన్లో ఉంటది. సో అలా చాలా మందికి తెలిస్తే చాలు వాళ్ళ లోపల మార్పులు జరిగిపోతా ఉంటాయి. అలా మరి పత్రిక గారు అదే తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి ఎంతో మంది మారారు. సాధన ద్వారా ఎంతో మంది మారారు. ఇది భవిష్యత్తుకు తెలియాలి. ఇది సెక్యూరిటీ చేయాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే మనం గతానికి భవిష్యత్తుకి మధ్యలో ఉన్నాం కాబట్టి అది మన బాధ్యత. సో మనం ఈ రెండింటిని మధ్యలో ఉన్నాం కాబట్టి గతంలో ఉన్న విషయాన్ని భవిష్యత్తులో తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది కాబట్టి మరి నేను ఈ పని చేస్తున్నానన్న. సో దీనికి 100% అడగకపోయినా మీరు సహకారం అందిస్తారు నాకు తెలుసు. మీ ఎన్నో సంవత్సరాలుగా మీరు నాకు పరిచయం, మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. సో ఇది ఇంకా బాగా తీసుకెళ్ళాలి. సో మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మీరు చెప్పండి. ఖచ్చితంగా అలా చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మరి పత్రిక గారి గురించి ఈ డాక్యుమెంటరీ ఈ జూలైకంతా పూర్తి చేసి బయటికి రావాలి. నేను దీన్ని ఒక 100 థియేటర్లో రిలీజ్ చేద్దాం అన్నది ఒక ఆలోచనతో ఉన్నాను. సో అది జరగాలి. అందరూ మనం చిన్న స్క్రీన్ కాదు, ఒక పెద్ద స్క్రీన్ మీద ఇది చూడాలన్నది నా ఆలోచన. అదన్నా. సో మీరు చెప్పండి ఎట్లా చేద్దాం ఏంటన్నది, అలా చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు జన్లో చిటికేస్తే జ్ఞానోదయం వస్తుందని చెప్పారు కదా. ఆ జన్లో అవునండి. చెప్పిన విషయాన్ని అష్టావక్రుడు చెప్తాడు. నువ్వు మ్మ్. రికాబులోను ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టేంత లోపు నీకు జ్ఞానోదయం వచ్చేస్తుంది అని. చూడండి. నిజం ఆ? సో నిజం నిజం. మనము పత్రిజీ ఏం చెప్పారనంటే, యాక్చువల్గా దాన్ని మరింత సూక్ష్మంగా అర్థం చేసుకుంటే కనుక మ్మ్. వెస్టర్న్ ఫిలాసఫీ, ఈస్టర్న్ ఫిలాసఫీ. వెస్టర్న్ ఫిలాసఫీలో యాక్చువల్గా సోల్ అనే వర్డ్ ఎక్కువగా వాడరు. అవును వాళ్ళదంతా కూడా మైండ్ లెవెల్లోనే ఉంటుంది. సో అవును. సార్ వెస్టర్న్ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఆ సత్యాల్ని తీసుకున్నారు. కానీ మీరు గమనించి చూడండి, పత్రిజీ యొక్క ఆ వైస్ సేయింగ్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి బేస్డ్ ఆన్ భగవద్గీత కనబడతాయి. మీరు ఎక్కడైనా చూడండి, పత్రిజీ భగవద్గీతని అండ్ ఉపనిషత్తులనే ఉదాహరణగా చూపించారు. మ్మ్. భారతదేశం ఎందుకు గొప్పది అని అంటే, అప్పటివరకు ఎవ్వరికీ అర్థం కాలే ఎందుకు గొప్పదో భారతదేశం. ఒకడు గంగా ఉన్నందుకు గొప్పది, హిమాలయం, కానీ పత్రిజీ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు భారతదేశం గొప్పదంటే, ఈ ప్రపంచానికి ధ్యానాన్ని ఇచ్చింది అయ్యా నా భారతదేశం అన్నాడు. Yes. అంటే చూడండి, అతడు పత్రిజీ ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. అన్నిటి నుంచి స్వీకరించాడు. ఏది ఎంత మట్టుకు స్వీకరించాలో అంత మట్టుకే స్వీకరించాడు. ఎంత మట్టుకు తీసుకోవాలో అంత మట్టుకే తీసుకున్నాడు. ఇప్పుడు పత్రిజీ చెప్తారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సేత్ చెప్పారు, దట్స్ గుడ్.
కానీ నా భారతదేశం ఏం చెప్పింది తెలుసా? యామతి సాగతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపై కిం వందతి సత్యయం యామతి సాగతిర్భవేత్. ఎప్పుడు చెప్పింది? 5000 సంవత్సరాల క్రితం చెప్పింది. అది ఒక్కసారి చెప్తే పత్రిజీ దీన్ని కొన్ని వేల సార్లు చెప్పారు. సో పత్రిజీ అంటే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ అంటే పాశ్చాత్య దేశాలు మరియు తూర్పు దేశాల యొక్క సంగమం. వెంకట గారు చెప్పినట్టు ఇట్స్ ఎ బ్రిడ్జ్. తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక చోట ఒక లైన్ చదివా, డోంట్ కన్స్ట్రక్ట్ ద హోమ్ ఆన్ ద బ్రిడ్జ్, యూజ్ ద బ్రిడ్జ్ టు క్రాస్ ఓవర్. ఫతేపూర్ సిక్రీ నగరాన్ని కట్టినప్పుడు అక్బర్ ఆ గోడ మీద రాస్తాడంట, ఇది ఒక ప్రపంచం అనేది ఒక వంతెన, దీనిని దాటడానికి వాడుకోండి, అంతేగాని ఇక్కడ ఇల్లు కట్టుకోకండి అని. సో పత్రిజీ అందించిన జ్ఞానం కూడా ఇదొక వంతెన. అందుకే పత్రిజీ ఏం చెప్తారు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటాడు. కానీ మనం ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోకుండా అదే కన్ఫర్మేషన్ అంటూ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఆగిపోతున్నాం. సో వీఆర్ నాట్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఆ ఇన్ఫర్మేషన్కి మన అనుభవాన్ని జోడిస్తేనే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అథవా ఇందాక అన్నట్టు ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తే ఒక పండితుడిలాగా మిగిలిపోతాం, మన జ్ఞానులం కావు. ఒక పిరమిడ్ మాస్టర్ అనేవాడు పండితుడిలాగా మిగలకూడదు, ఒక జ్ఞానిగా కావాలి. అనుభవమే జ్ఞానం. మళ్ళీ అక్కడ చెప్పేస్తారు పత్రిజీ, ఏదయ్యా జ్ఞానము అంటే నీ అనుభవమే నీకు జ్ఞానము. సో స్వానుభవం కావాలి. స్వానుభవం కావాలి అంటే ధ్యానం చేయాలి. వెంకట గారు చెప్పినట్టు చూసారా వెనుక ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని చదివారు. మరి స్వాధ్యాయము కావాలి, అలానే ఇదిగో ఇలాంటి సజ్జన సాంగత్యము కావాలి. రమణ మహర్షి క్వశ్చన్ వేశాడు, నీవెవరు అని. పత్రిజీ దానికి సమాధానం చెప్పాడు, అయ్యా నువ్వు దేవుడివి అని. ఏమంటారు వెంకట్? స్వామిజీ కరెక్ట్ కరెక్ట్. అవును, రమణ మహర్షి క్వశ్చన్ వేశాడు, నీవెవరు తెలుసుకో అని. పత్రిజీ చెప్పేశాడు, నువ్వు దేవుడివి నాయన. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు. అవును. సో రమణ మహర్షి ఏం చేశాడు, నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో అన్నాడు. కానీ ఎలా తెలుసుకోవాలి మరి? లేదు. వివేకానందుడు చెప్పాడు, నీలోనే అనంత ఆత్మ చైతన్య శక్తి ఉంది, దాన్ని బయటికి తీ అన్నాడు. కానీ ఎలా తీయాలో చెప్పలేదే. మరి పత్రిజీ చెప్పారుగా. అందుకే వివేకానందుడు శిష్యుడయ్యాడు, పత్రిజీ జగద్గురువు అయ్యారు. స్వామి పర్ఫెక్ట్ గా చెప్పారు, వండర్ఫుల్. ఎస్ కదా. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ. ఇందాక వెంకట సార్ అన్నట్టుగా బ్రహ్మంగారి పద్యాలు గాని భగవద్గీత గాని ఎవరైనా అది ఒక స్వాధ్యాయం లాగా చదువుకోవడం చెప్పుకోవడమే జరిగింది. కానీ సార్ ఇంత వివరంగా అర్థం ఆ భావం అసలు ఈ ధ్యానానికి అన్వయించి చెప్పడం అంటే అదే మన గొప్ప గురువు. ప్రపంచానికి అందుకే జగద్గురువు అయ్యారు మన గురువు గారు, చెప్పగలిగారు ఆ విధంగా. రాశారని పొగుడుకోవడం చదువుకోవడమే కానీ అంత గొప్ప అర్థం వివరించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఆ జ్ఞానాన్ని నిజంగా సార్ అన్నట్టుగా రమణ మహర్షిది గాని వివేకానందుడు గాని ఎవరైనా మామూలుగా చెప్పడమే కానీ దాన్ని ఎలా చేయాలి, ఎలా ఆచరించాలి చెప్పిన గొప్ప జగద్గురు. మన ఎన్ని జన్మల సుకృతమో సార్ ఆ సార్ ఆ దేవుడితో కలిసి ఉన్న దేవుళ్ళ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, పత్రిజీ ఎన్ని జన్మల కలిగడానికి లీలల్ని సుకృతం మనకి వచ్చింది. పత్రిజీ జ్ఞానాన్ని పొగిడితే మనం భక్తులం అవుతాం, ఆచరిస్తే యోగులం అవుతాం. అవును. సో మనం భక్తులాగా ఉండాలా, యోగుల్లాగా ఉండాలా, మనం డిసైడ్ చేసుకోవాలి. పత్రిజీ ఆహా ఓహో అది చెప్పారు, ఇది చెప్పారు, ఇది చెప్పారు, అది చెప్పారు, అబ్బే
ఆచరిస్తే యోగులం అవుతాం, స్మరిస్తే భక్తులం అవుతాం. సో స్మరించడం కాదు, ఆచరణ ఆచరణ ఆచరణ. ప్రతిదీ చెప్పింది ఆచరించాలి. ఆచరించాలంటే ఇదిగో వెంకట వాళ్ళు చెప్పేది మనం వినాలి ఫస్ట్. ఇట్లాంటి మాస్టర్స్ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా మేము పార్షియల్గా ఉన్నామేమో, కాస్త ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఉన్నామేమో, కొద్దిగా అటు కొద్దిగా ఇటు తప్పదు. కానీ వెంకట్ వారి మొత్తం వారి జీవితాన్ని ఇక్కడే పెట్టేశారు కంప్లీట్గా. వాళ్ళకి వృత్తి ప్రవృత్తి వేరుగా లేవు, మాకు వృత్తి ప్రవృత్తి వేరుగా ఉన్నాయి. ఇంకా ఉదర పోషణార్థం మేము ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. కానీ వెంకట్ మొత్తం తన జీవితాన్ని ఇక్కడ పెట్టేశారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అతి చిన్న వయసులో అతి చిన్న వయసులోనే ధ్యానంలోకి వచ్చేసారు. ఎంత చాలా ఇంత చిన్న వయసులోనే మరి నేను నా జీవితం అనుకుంటాను, నా జీవితంలో అంకితం చేసిందంటే చాలా గ్రేట్, గొప్ప. 35 సంవత్సరాలు వృధా చేశాను నా జీవితంలో. ఇంకొక 3 సంవత్సరాల క్రితము, ఇంకొక 5 సంవత్సరాల క్రితం పత్రిజీ నాకు దొరుకుంటే బాగుండేది అని. కానీ సమయం అప్పటికి రాలేదు మిత్రమా. ఎప్పుడు ఏ టైంలో కలుసుకోవాలా, ఎలా కలుసుకోవాలా, ఆ విధంగా అంతే జరుగుతుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు. సొంత ఊర్లో ఉండి కూడా నేను తెలుసుకోలేకపోయాను చాలా లేట్ సొంత ఊర్లో ఉండి కాదు మేడం, సొంత కుటుంబంలో ఉండే తెలుసుకోలేదు అయిపోయింది అని. సొంత కుటుంబంలో ఉండి తెలుసుకోలేదు. అంత ఈజీ కాదు. ఒక జ్ఞానిని, ఒక సద్గురుని గుర్తించడం అంత ఈజీ కాదు. మళ్ళా ఆ రకంగా చూస్తే మనం అందరం భాగ్యవంతులం, గుర్తించగలిగాం. ఏదో జన్మలో బంగారు పూలతో పూజలు చేసుకుంటాం బాబు. పూజలు కాదు, చాలా గత జన్మల చాలా జన్మల సార్థం మనం ఆ గురువు గారితో తిరిగి వర్క్ చేశాము. అందుకే ఇప్పుడు ఈ జన్మలో ఇంకా కొరవలు పూర్తి చేసుకోవడానికి వచ్చాము. ఎన్ని జన్మలు, కోటి జన్మలు అన్నమాట. బంగారు పూలతో కోటి పువ్వులతో పూజ చేస్తే మనకి రాదు విసుకృతం. కర్మ ఫలితం ఉంటుంది కదా, పుణ్య ఫలితం. అన్ని జన్మల పుణ్య ఫలితాన్ని క్లాసులో ఒక్క వేపు వేస్తే ఈ జన్మలో పత్రిజీ దొరికారు మనకి. చాలు, ఈ జన్మకి చాలు, చాలు అనిపిస్తుంది. యా పూర్ణ మేడం గారు ఫ్రమ్ బెంగళూరు. నమస్తే. టీంలో దేశమంతా ఉందయ్యా. నరేంద్ర బాబా నమస్తే. నమస్కారం. కలియుగ వాల్మీకి నరేంద్ర బాబా సమకూర్చారు ఒక దగ్గర. ఈ రోజు మీరు కొద్దిగా లౌడ్ గా మాట్లాడండి, అందరి వాయిస్ లౌడ్ వినిపిస్తాను బాబా. మీరు పొద్దున ఎనర్జీగా లేరా? అది వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, నిన్న నుంచి రావట్లేదు సరిగ్గా వాయిస్. థ్యాంక్ యూ. యా, హౌ ఆర్ యు సార్? సార్ ఠాగూర్ లాగా ఉన్నారు సార్, రవీంద్రనాథ్ ఠాగూర్. యంగ్ ఠాగూర్ ఇప్పుడు మళ్ళా ఇంకో పేరు మీకు. అంతేనా? అంతే, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వేరియేషన్. సూపర్. వైట్ డ్రెస్ ఎస్పెషల్లీ రవీంద్రనాథ్ ఠాగూర్ పక్క 100% స్పెక్స్. అందులో మీరు చెప్తా ఉన్నారు చూడండి, ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్, భక్తి అని మీరు ఇప్పుడే చెప్పారు చూడండి. ఆచరిస్తే యోగులం అవుతాం, లే స్మరిస్తే భక్తుల. వి హ్యావ్ టు ఇది నోట్ దిస్ పాయింట్ జస్ట్. చాలా మంచి పాయింట్. మీరు ప్రతి ఒక్క మాట వెరీ ప్రాక్టికల్ గా చెప్పడం అనేది న్యాచురల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, సింపుల్ గా అనిపిస్తుంది. అదేమో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు మిమ్మల్ని. అది నవ్వుతానే చెప్తారు. ఎప్పుడే కానీ మీలో కోపం ఒకసారి చూడాలని నేను ఆశిస్తాను. ఏంటో సీక్రెట్ చెప్పండి, అది కూడా చెప్పండి అందరికి. వి విల్ బి ఆల్ అడగండి, చెప్తుంది. ఇంట్లో చూపిస్తారు మేడం, ఇంట్లో చూపిస్తారు, మన దగ్గర చూపించారు, బయట ఇంట్లో చూపిస్తారు సార్. కోపం
బయట కూడా అంటే చూపిస్తారు మాట్లాడగలిగే మేడం, బయట కూడా చూపిస్తారు. సమయం సందర్భం ఉంటది. ఒక మాస్టర్ కోపం వచ్చిన అది రావాలంటే ప్రతి మనిషికి కాకపోతే ఇంట్లో మేడం అడగాలి, అప్పుడు తెలుస్తుంది మనకి. కానీ ఒక్కటి నేను అప్పుడు ఫస్ట్ సార్ కట్టాలకు వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్పారు, అదే ఎప్పటికీ నేను ఐఎమ్ ఫాలోయింగ్. వెంటనే అక్కడ ఎవరో తప్పు చేశారు, అక్కడ వెల్ ఎంటరింగ్ ద పిరమిడ్ ఎంత షౌట్ చేసినారో అంత షౌట్, కానీ పక్కకు వచ్చి శాంతంగా మాట్లాడారు. అది ఎట్లా ఇంపాసిబుల్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను అనమాట మిమ్మల్ని. జనరల్ ఏం తెలియనట్టు ఆ క్షణంలో అక్కడికి వెళ్ళారు. ఇంతసేపు ఈయనకి ఎంతవరకు కోపం ఉంటుందో నేను అదంతా నటన అన్నారు. అప్పుడు నాకు షాక్. అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు అన్నట్టు నాకు తెలిసింది. కానీ ఫాలో అవ్వాలంటే కష్టంగానే ఉంది. వెంటనే మారాలి అంటే ఏం జస్ట్ లేదు వాళ్ళ మేడం, మీద అక్కడ నాకు రెండో యాక్టింగ్. పర్సనల్ గా ఏం లేదు. ఆ నిమిషం ఆ పక్కన వాళ్ళు ఏదో మొబైల్స్ సౌండ్స్ పెట్టుకుని ఏదో చేశారనమాట. లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఇస్ నాట్ వే అనేసి కొద్దిగా గట్టిగా చెప్పారనమాట. పక్కన ఇంకొకరు ఏదో క్వశ్చన్ ఒక 2 మినిట్స్ 2 అడుగులు వేసి శాంతంగా ఇది ఎలా ప్రభావము, లేకపోతే ఇంక సాయంత్రం వరకు కోపం ఉంటుందేమో అనుకున్నాను నేను యాక్చువల్ గా, ఇంత షౌట్ చేస్తున్నారు అని. వెంటనే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది. మనం కూడా అలా అంటే ఏదైనా హార్ట్ కి తీసుకోకూడదు అన్నారు, కానీ అది ట్రై చేస్తా ఉన్నాను అంతే. అవుతుంది, ఇంకా పర్ఫెక్ట్ తప్పకుండా అవుతుంది. పర్ఫెక్ట్ రాలేదు మీలాగా. నో, వాయిస్ రావట్లేదు సార్. పర్ఫెక్షన్ అనే వర్డ్ ఇల్యూషన్. పర్ఫెక్షన్ అనేది లేనే లేదు ఈ భూమి మీద. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక పర్ఫెక్ట్ గా ఉన్నదాన్ని ఇంక మరింత పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే సాధన. మనం పర్ఫెక్ట్ గా అన్నామంటే అది ఆగిపోతుంది. ఓకే. ఏది ఏది పర్ఫెక్ట్ ఉంది భూమి మీద చెప్పండి? నేను నా ఇల్లు కట్టుకున్నాను, చాలా పర్ఫెక్ట్ కట్టుకున్నాను అనుకుంటాను. అది ఎప్పటి వరకు పక్కోళ్ళు ఇల్లు చూస్తే తెలుస్తుంది నా ఇల్లు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నాకు తెలిసిన జ్ఞానమే పర్ఫెక్ట్ అనుకుంటాను, కానీ పచ్చిది చెప్పినట్టు జ్ఞానం చెప్తే చదివితే తెలుస్తుంది నేను ఎలా ఉన్నాను. ఈవెన్ ముఖేష్ అంబానీ కూడా నేను నా ఇల్లు పర్ఫెక్ట్ కట్టుకున్నాను అనుకుంటాడు, కానీ మీరు వెళ్ళి అడగండి ఇది ఇలా చేస్తే ఇంకా బాగుండేదేమో అనుకుంటాడు ఈ రోజు కూడా. సో నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేర్చుకోవడమే 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 ప్రతిదీ నేర్చుకోవడమే, every క్షణం నేర్చుకోవడమే. పత్రి ఏది సార్ పర్ఫెక్ట్ చెప్పారు కదా, గా ఎప్పుడు నిత్య విద్యార్థుల్లాగా ఉండాలి అందరూ మనం. పర్ఫెక్ట్ గా ఉన్నది ఒకటి ఏంటి అని అంటే సృష్టి. సృష్టి ఒకటే పర్ఫెక్ట్ గా ఉంది. అవును. పర్ఫెక్ట్ గా ఉన్నది ఒకటే ఏంటంటే చేంజ్. అందుకే కృష్ణుడు చెప్తాడు నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. ఈ భూమి పైన మార్పు ఒకటే శాశ్వతం, ఇంకేది శాశ్వతం కాదు. సో నిరంతరం మారుతూనే ఉంటుంది ఈ సృష్టి. ఆ మారుతున్న దాంతో పాటు మనం మారుతూ ఉండాలి. ఆ నిరంతర మార్పు ప్రక్రియలో మనము భాగస్వాములం కావాలి. మనం మారుతూ ఉండాలి. మారకుండా ఆగిపోయామా, పెద్ద పెద్ద కంపెనీలు పోయాయి, మనం ఎంత. అంతే కదా. సో పెద్ద పెద్ద కంపెనీలే పోయాయి, మనం. కాబట్టి ఎప్పుడప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ మొబైల్ని అప్డేట్ చేసుకుంటారా లేదా? మరి మన జ్ఞానాన్ని ఎందుకు అప్డేట్ చేసుకోము? మొబైల్ని అప్డేట్ చేసుకునే దాని మీద ఉన్నంత శ్రద్ధ జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవడం మీద ఉంటే కనుక ఆటోమేటిక్ గా జీవితాలు మారిపోతాయి. ఇట్స్ వెరీ సింపుల్ పాయింట్, ఇట్స్ అప్లికబుల్. ఇలాంటివి అసలు ఇంపాక్ట్ అవుతుంది బాబా. యాక్చువల్ గా మొబైల్ అప్డేట్ చేస్తున్నాను ప్రతిరోజు మొబైల్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా, ఏమైనా అప్డేట్ చేసుకోవాలా అని. కానీ మన నాన్న అప్డేట్ చేసుకోవడం, దీన్ని అప్డేట్ చేసుకోవద్దా ఏంటి? ఇందులో అంత వైరస్ పడిపోయిందా, వైరస్ ని క్లీన్ చేసుకోవాలా వద్దా? మన ల్యాప్టాప్ లో అప్డేట్ చేయడం కాదు, దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది అప్డేట్ చేసుకుంటే మిగతా అప్డేట్ అయినట్టే. ఏమంటారు? అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీ భాషలో చెప్తే బాగుంటుంది అని చెప్పా. నాకు సాఫ్ట్వేర్ ఏం తెలియదు, ఊరికే వాడా అంతే. మీరు ఇలాంటి సింపుల్ పాయింట్స్ తో అసలు డైరెక్ట్ గా మైండ్ లోకి షూట్ చేసినట్టే వెళ్ళిపోతా ఉంటాయి. అంటే ఇలాంటి స్టైల్ చెప్తేనే మైండ్ లోకి వెళ్ళిపోతాయి నిజంగా. థ్యాంక్ యూ ఫర్ సజెషన్ నోటింగ్. థ్యాంక్ యూ The way of telling you are very perfect, sir. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్. మొబైల్ అప్డేట్. యా ఓకే. ఇందుమతి మేడం గారు, ఇందుమతి మేడం గారికి నిజంగా గ్రేట్ అని నాకు అనిపించింది. వారింట్లో ఒక సంఘటన జరిగినా కూడా ఈ సందర్భంలో వారు ఇక్కడ క్లాస్లో ఉండడం పని పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతను చూపెడుతుంది. సో గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎగ్జాక్ట్లీ. హెయిల్ టు యువర్ కమిట్మెంట్. హెయిల్ టు యువర్ కమిట్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు సార్ మరి ఏం చేస్తాను చెప్పండి. 10 సారు అట్లాంటి వాళ్ళు తయారు చేసిండు. అంతే అంతే. అది ఎవరు చెప్పినా ఆగరు. ఇదంతా ఎవరు చెప్పినా ఆగరు. యా ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య చెప్తున్నాడు మనల్ని ఆపేది ఎవరు అని. పద్మ గారు ఎప్పుడే చెప్పారు మనల్ని ఎవడు ఆపేది అని. మనల్ని ఎవరు మీరు ఇప్పుడు ఆపేది? ఇప్పుడు చెప్పారు కదా సార్, మీరు పొగడడం కాదు ఆచరించాలని. ఆ గురువు గారు చెప్పిన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనం ఏ ఆటంకం వచ్చినా ఆగేది లేదు, ఆచరించడమే. అంతే. Yes, అది yes, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు అనుకోండి సార్. yes. యా Exactly. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఆ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆ. మేడం, అందరికి థ్యాంక్ యూ వెరీ ఇక్కడ మచ్. హిందూ గారి వలన కొద్దిగా ముందుకు బండి అంటే ఫస్ట్ లో కన్నడలో ఉండేదాన్ని నరేంద్ర బాబు అర్థమయ్యేది పెద్దగా. ఇప్పుడు మన హిందూ మ్యామ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock వెరీ సిస్టమేటిక్ గా ఒక నాయుడు గారి కుటుంబం పరిచయం చేశారు మేడం. అది దాంట్లో ఫుల్ పర్ఫెక్ట్. పీపీజే ట్రస్ట్ కూడా నేను చేస్తా ఉన్నాను. మీరంతా కూడా భాగస్వాములు కావాలి. మేము కాల్ చేస్తాం ఎవ్రీ మంత్ సంథింగ్ తప్పకుండా. ఫ్రమ్ 100 to చేస్తా తప్పకుండా ఉన్నాను. తప్పకుండా. డేటా పంపిస్తున్నాను. సో ఆ చిన్న వాలంటరీ వర్క్ నాకు అవకాశం దొరికింది. ఐఎమ్ వెరీ Great, హ్యాపీ. great. ఆల్ ఇట్ గోస్ టు ఇందు మ్యామ్. దట్స్ ఇట్. ఆమె పరిచయం Great. చేస్తే మనకేమీ తెలియదు. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ గ్రేట్నెస్ అంతా కూడా పత్రి గారి ఏమంటారు ఆ ప్రోత్సాహం, మీరు అన్నట్టు ఆ ప్రబోధాలు వింటున్నాం చేస్తున్నాం, బట్ ఆచరణ అనేది లేదు. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడే నా దృష్టిలో జీవిస్తున్నట్టు లెక్క, నాకు అర్థమైన విధంగా అయితే గనక. సో అదే చేస్తున్నాను. నేను తెలుసుకున్నది ఆచరించగలుగుతున్నాను, ఆచరణలో పెట్టగలుగుతున్నాను సార్. అది హ్యాపీ. సో ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇక్కడ ధ్యాన జగత్లో ఉన్నప్పుడు నరేంద్ర అన్న చిన్న ఇన్సిడెంట్ ఎందుకు బాగా గుర్తొచ్చింది నాకు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ధ్యాన జగత్ లో పత్తిసారి ఉన్నప్పుడు. మనకేంటంటే మా ఇల్లు ధ్యాన జగత్ కి దగ్గరలోనే ఉంటది అనమాట. సో సార్ వచ్చారంటే 3 రోజులు ధ్యాన జగత్ లోనే ఫుడ్ అంతా కూడా. అయితే ఒకసారి ఒక ఆయన వచ్చి పత్తిసారితో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన అడిగాడు, సార్ మీ లక్ష్యం ఏంటి సార్ అని. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ భూమి మీద లేకపోవడమే నా లక్ష్యం అని అన్నారు ఆయన. ఏం అర్థం కాలేదు. అదేంటంటే ఏం చెప్తున్నారు సార్ అని ఒక్క నిమిషం అందరం అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నాం సార్ వైపు. ఇప్పుడు పిరమిడ్ సొసైటీ ఎందుకుంది? ధ్యానం నేర్పడానికి, అహింస గురించి చెప్పడానికి, ఇదే కదా ఉంది. అందరూ ధ్యానులు అయిపోయి అందరూ శాకాహారులు అయిపోతే పిరమిడ్ సొసైటీ అవసరమే వరకు ఉంది. సో అది అచీవ్ చేసి అందరిని మార్చేసి పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానయా అన్నారు ఆయన. అసలు ఆ లాజిక్ కి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కి మైండ్ పోయింది ఆ రోజు నాకు. చూడండి అదే కదా, దట్ ఈస్ రేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఊహించాం మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూని. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి. అది నేను విట్నెస్ చేశాను. అంత స్పాంటినిటీ అంటే కంప్లీట్ ఎంప్టీనెస్ అయ్యా. ఆ కంప్లీట్ ఎంప్టీనెస్ లో నుంచి అవి వస్తాయి. అవన్నీ మనకు అనిపిస్తుంది లాజిక్ అని. ఫస్ట్ ముంగటోడు ఫ్యూజుల్ పిఎస్ఎస్ఎం క్లోజ్ కావాలి, అదే నా లక్ష్యం అంటే. ఓరి బాబోయ్ పిఎస్ఎస్ఎం క్లోజ్ కావాలంటాడేంది, ఎవడన్నా నడవాలి అనుకుంటాడు కానీ క్లోజ్ కావాలంటాడేంది అనుకుంటారు. కానీ అక్కడ చూడండి, ఎస్ స్టార్ట్ అయింది, ఏదో ఒక రోజు ఆగిపోవాలి అంతే. ఒకటి మాత్రం నాకు ఒకటి బాగా అర్థమైంది. సారుకి సుభాష్ సదానంద గారు చెప్తారు, సుభాష్ డూ ఆర్ డై అని.
ఈ ఒక్కదాన్ని మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. డూ ఆర్ డై కానే కాదు, డూ బిఫోర్ డై. వండర్ఫుల్. డూ బిఫోర్ డై, నో సెకండ్ ఆప్షన్ సార్. ఎస్ స్వామి, నో ఎస్. సెకండ్ ఆప్షన్. డూ ఆర్ డై అనేది నేను అస్సలు, నాకు అది ఎందుకో ఫస్ట్ నుంచి నాకు నో డూ ఆర్ డై. తెజు లేకుండా సావు కాదు. సత్యము చేసేసి వస్తా అంతే అంతే బిఫోర్ డై. అంతే. సత్యం ముందు చేసేసేద్దాం, అచ్చినమయ్యా పని చేసుకొని పోతే అయిపోతుంది. అంతే కదా. సింపుల్. అంతే. ఎందుకు మళ్ళీ వస్తే వేరే పని మీద వద్దాం, ఇక ఈ పని మీద వద్దిగా. అంతే. అప్పుడు వెంకట్ తోటి కలిసి ప్రపంచ యాత్రలు తిరగడం కోసం వద్దాం. అది అంతే అన్న. అంతే, వెళ్దాం ప్రపంచం అంతే కదా. చూసొద్దాం. అంతే. ఆ పని చేద్దాం. అంతే. అంతేగాని అందుకే డూ బిఫోర్ డై సెట్ అవ్వలా. ఎందుకు ఒక వర్డ్ సుభాష్ డూ ఆర్ డై అని చెప్పారు నాకు సార్ అని. అబ్బే నాకు అది ఒక్కటి ఎక్కల. డూ బిఫోర్ డై బాస్, డూ బిఫోర్ డై. అది మీరు బిఏ మాస్టర్ బుక్ ఉంటుంది కదండి, బిఏ మాస్టర్. అవును. అది నాగలక్ష్మి గారు అని ఇంకొక మేడం రాశారు బిఏ మాస్టర్ అని, మళ్ళీ సేమ్ అదే టైటిల్ తో. సో అందులో ఒక ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక లైన్ ఏంటంటే, అది ఎవరైతే అంటే ఒక గురువు గారి దగ్గర నుంచి మీరు ఏదైతే వింటారో, మీరు ఆ గురువునే ఎదిరించే, అంటే అర్థం చేసుకొని మీరు గురువుకే ఎదురు తిరిగే సందర్భం వస్తుంది. నిజంగా నువ్వు ఎవడరా సత్యాన్వేషి, నిజమైన సత్యాన్వేషి ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే వాడు మాస్టర్ కదా, వాడికి ఏదనిపించిందో అదే. ఎవరు ఏం చెప్పినా అనవసరం, ఎంత పెద్దోడైనా అయిండొచ్చు, బుద్ధుడు కూడా ఇదే చెప్తాడు. సో పత్రి గారు కూడా ఇదే కోరుకుంటారని నాకు అనిపిస్తూ ఉంటది. ఒక్కొక్కసారి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూస్ వెరీ డిఫరెంట్. ఆయన చాలా విషయాలు చాలా విచిత్రమైన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఉంటారు ఆయన. కానీ ఎవరైతే వాళ్ళకి అనిపించింది, నాకు సడన్ గా పత్రి గారు చెప్పింటారు, అరే నువ్వు ఇది చేయరాను, లేదు నేను ఇదే చేస్తా అంటాడు. ఎవరైతే అలా మాట్లాడతారో, అలా చేయడానికి ప్రయత్నిస్తారో పత్రి గారు వాళ్ళని కూడా ఇష్టపడతారు, వాళ్ళని కూడా అంగీకరిస్తారు అని చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను అనమాట. అంటే గుడ్డిగా ఫాలో అయ్యారని ప్రతిసారి కూడా ఒప్పుకోరు, ఆయన కూడా ఇష్టపడరు. ఈ మాట మీద ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ప్లీజ్ స్వామిజీ. ఒక మాస్టర్ నాకు అడిగారనమాట, సార్ మీరు ఇంత పత్తి సార్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు, నిజంగా మీరు పత్తి సార్కి చాలా గ్రేట్ ఫాలోవర్ సార్ అని. నేను ఒక్కటే మాట అన్నాను, ఎవరు చెప్పారు నేను పత్తి సార్కి ఫాలోవర్నని? నేను చెప్పానా? నువ్వేలా అదేంటి సార్ మీరు పత్తి సార్ గురించి చెప్తుంటారు? నేను పత్తి సార్ గురించి చెప్తుంటాను, నేను పత్తి సార్ ఫాలోవర్ని కాదు, నేను సత్యానికి ఫాలోవర్ని. అది సత్యం పత్తి సార్ చెప్పారు, ఆ మాట మీకు చెప్తున్నాను అంతే. అంతేకాని నేను పత్తి సార్ ఫాలోవర్ని కాదు. ఒకసారి నాకు అడిగారు ఒక మాస్టర్, సార్ పత్తి సార్ ఇట్లా పైకి వెళ్ళి దూకమంటే దూకుతారా మీరు, అంతా గట్టే చెప్తుంటారు మీరు అని. దూకను. ఎందుకు దూకుతాను? నేను నా ఇష్టం, నేను ఎందుకు దూకుతాను? సార్ నమ్మకం లేదా? ఇది నమ్మకానికి సంబంధించినది కాదు, నా విధానానికి, నా ఆలోచన విధానానికి సంబంధించింది. నేను దూకను. నేనేం దూకుతాను? సార్ వ్యతిరేకించినట్టు కాదా? మీరు అనుకోండి అలా. ఇఫ్ యు ఆర్ నాట్ అర్జున, కృష్ణ ఇస్ నాట్ ఫర్ యూ. నీవు అర్జునుడు కాకపోతే గనక నీకోసం కృష్ణుడు కానే కాదు. ఎందుకంటే కృష్ణుడిని నమ్మలేదు అర్జునుడు, మీకు తెలుసో లేదు. కృష్ణుడిని నమ్మలేదు, అందుకే నిరంతరం ప్రశ్నిస్తూనే పోయాడు. భగవద్గీత అంతా కూడా ప్రశ్నలోనే ఉంది మొత్తం. అవును. ఒకవేళ కృష్ణుడిని నిజంగానే భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపెట్టిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి అర్జునుడికి. నిజంగానే భగవంతుడని బ్లైండ్గా నమ్ముంటే కనుక అర్జునుడికి కృష్ణుడు ఆ మార్గనిర్దేశం చేసేవాడే కాదు. ఓకేరా భయ్, నువ్వు యుద్ధం చేస్తానన్నావు కదా, సరే నువ్వు వేసుకపో, ఇంకేముంది, ఇక నేను వెళ్ళిపోతా, లేదా ఒక మామూలు రథసారథిగా ఉండిపోతానని చెప్పేవాడు. కానీ అర్జునుడు అలా లేడు, నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఒక సత్యాన్వేషకుడిగా ఉన్నాడు అర్జునుడు. అర్జునుడు అలా కావడానికి ఏమాత్రం సంకోచించలేదు.
ఎందుకంటే అర్జునుడు మహావీరుడు. అంతటి మహావీరుడు నా భుజాలు కదిలిపోతున్నాయి అంటాడు, నా బాణం పట్టు తప్పిపోతుంది అంటాడు. అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఈ ప్రపంచమంతా ఏమనుకుంటుందో అన్న సందేహం లేదు అర్జునుడికి. నేను ఇప్పుడు ఏం చేయాలి, నా స్వధర్మం ఏంటి అని తెలుసుకోవడానికి కృష్ణుని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అర్జునుడు స్వధర్మం తెలుసుకోవాలంటే ధర్మం తెలిసినట్టు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి, కానీ ధర్మరాజు దగ్గరికి వెళ్ళలేదు. ధర్మానికి అతీతంగా ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు ధర్మానికి అతీతుడు, అందుకే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నా ధర్మం చెప్పమన్నా. నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అర్జున, నువ్వు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నావేంటి, నీకు కృష్ణుడి మీద నమ్మకం లేదా అని అంటే అర్జునుడు సమాధానం చెప్పేవాడేమో, నా మీద నాకు నమ్మకం లేదు. అక్కడ కృష్ణుడిని అనుమానించడం కాదు, నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నా ధర్మాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నా ఆలోచన ఎందుకు ఇలా పట్టు తప్పింది అది తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నటువంటి ఆ జిజ్ఞాసతో అర్జునుడు కృష్ణుని ప్రశ్నించడం జరిగింది. అందుకే నాకు అనిపిస్తుంది, నీవు అర్జునుడు కాకపోతే కనుక నీ కృష్ణుడు ఎప్పటికీ అర్థం కాడు. కృష్ణ is not for you. If you are not pyramid master, Patriji is not for you. Yes, Swamiji. Perfect. Wonderful. If you Wonderful. are not pyramid master, Patri sir is not for you. Yes, yes, yes. అందుకే పత్రిది చెప్పడం కూడా పిరమిడ్ మాస్టర్లకి 18 ఆదర్శ సూత్రాలు. ఈ 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ మాస్టర్లకి ఏనండి బాబోయ్, వేరే వాళ్ళకి కాదు, ప్రపంచం మొత్తానికి కాదు. Yes, yes. చిన్న And మనం it's, అర్థం చేస్తాం and it's also not a protocol. అంతే, ఒక ప్రోటోకాల్. No, ఇది ప్రోటోకాల్ కాదంటున్నా నేను. అదే ప్రోటోకాల్ కాదు, ప్రోటోకాల్ కాదు, అన్ని రూల్స్ కావు, రూల్స్ కావు, అది ఫార్ములాస్, ఫార్ములాస్. సిద్ధాంతాలు, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆదర్శ సూత్రాలు, నియమాలు కావు, నియమాలు కాదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నియమాలు కావు. సో దాన్ని మనము కాస్తంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రోజుకైనా అర్థమవుతుందేమో చూద్దాం. ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఏ రోజు అర్థం అవుతుంది. అది అదే అంతే. నా అనుభవం. అంతే అది. కదా, ఎస్, ఎస్ అన్న. పర్ఫెక్షన్ so లీడ్స్ టు much. మోర్ పర్ఫెక్షన్. ఎస్, ఎస్. At the same time, there is no perfection also. At the same time, there is no perfection. Yes. Once again repeat perfection. ఆ ఖర్చు అవుతుంది మేడం, ఊరికే అన్ని చెప్పేస్తామా ఏంటి? ఖర్చులా కూడా చెప్పేస్తున్నారు కదా. పర్ఫెక్షన్ నుంచి? లీడ్స్ టు పర్ఫెక్షన్. At the same time, there is no perfection. వెంకట్ గారు యాడ్ చేస్తారు. In the same time, no perfection. అంటే పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించాలి, అందులో సమస్య లేదు, కాంప్రమైజింగ్ లేదు, మీరు ఖచ్చితంగా చేయాలి. బట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేర్ ఇస్ నో పర్ఫెక్షన్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే అట్లా. కంటిన్యూస్ లెర్నింగ్ ఇట్ మీన్స్. Yes. యా, అంతే కదండి. పత్రి గారు చివరి క్షణం వరకు చదువుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు, అది చివరి క్షణం వరకు. అది ఆయన ఎప్పుడో 1979లోనే పర్ఫెక్ట్ అయిపోయారు. ఆయన బుక్ కూడా ఉంటుంది, ద పర్ఫెక్ట్ మ్యాన్, ఆయన బుక్ కూడా ఉంటుంది ఆయన మీద. అంటే ఆయన ఎన్ని విషయాలు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు, బట్ స్టిల్ he learned so many things till his last breath. అందు గొప్ప చివరి విషయం. క్షణం వరకు అలా నేర్చుకుంటూనే ఉన్నారు, నేర్పిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. టైం బాగానే తీసుకున్నట్టున్నాము. పర్వాలేదు, ఏం పర్లేదు, ఇలాంటి సత్సంగాలు జరగాలి కాబట్టి. పూర్ణ గారు చెప్పండి. వీఆర్ నథింగ్ బట్ అంటే పత్రి సరే నేర్చుకుంటానే ఉన్నారు స్టిల్ అంటే బ్రెత్ అంటే ఇంకా మనం ఎంత
నో ఆ, అదే 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 ఇందాక నరేంద్ర గారు చెప్పడానికి ప్రయత్నించింది అదే. సో ఆయన నేర్చుకుంటే మన నథింగ్ అని కాదు, మనం కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని. కంటిన్యూస్ లో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే, డే టు డే బేసిస్, ఎవ్రీ అవర్ టు అవర్ బేసిస్ లో మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే. అదే మన పత్తి గారి నుంచి నేర్చుకోవాల్సిందే యాక్చువల్లీ. నేను ఒకసారి ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో మా కజిన్తో అన్నాను అనమాట, ఈ ప్రపంచం అంతా ఒక సాగరం అయితే అందులో నేను ఒక బిందువునని. అప్పుడు మా కజిన్ ఏమన్నాడంటే, పెద్ద చెప్పొచ్చినావు లేరా, ఆ బిందువే సింధు, బిందువు లేకపోతే సింధువే లేదు. సో అంతే కదా. బిందువుది సింధు గొప్పతనం సింధుది అన్నాడు. కరెక్టే. అంటే అప్పటికి నేను ధ్యానంలోకి రాలేదు. ఓకే ఏ ఓకే. అక్కడిక్కడ చదివిన పైత్యాలు ఉంటాయి కదా, అదే నాకు అదే. తెలుసు చూపెట్టుకోవడానికి ఆ మాట అన్నాను అన్నమాట. ప్రపంచం అంతా సాగరం అయితే అందులో నేను బిందువుని అని. అప్పుడు అన్నాడు, బిందువు లేకపోతే సింధువే లేదు. సో పిరమిడ్ మాస్టర్ లేకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటే లేదు. అది సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఎక్కడెక్కడ కూడా వ్యక్తిగతమైన లక్ష్యాలు ఏమీ లేవు ఒక పిరమిడ్ మాస్టర్. పత్రిజీ అందించిన జ్ఞానం, పత్రిజీ యొక్క జీవన విధానం, దాన్ని ప్రపంచానికి స్ఫూర్తివంతంగా చేయాలి అన్న ఒక ఆలోచనతో వెంకట్ గారు చేస్తున్నటువంటి కృషి అద్భుతం. సో కంగ్రాచులేషన్స్ మిత్రమా. సో థ్యాంక్ యూ సో మచ్. అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పిరమిడ్ మాస్టర్. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అండ్ దాన్ని మీరు మరింత జాగ్రత్తగా నిర్వహించాలి అని ఆశిస్తూ తప్పకుండా ఉన్నాను. తప్పకుండా 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 అన్న. థ్యాంక్ యూ అయ్యా. అండ్ మనం మన లైబ్రరీ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్దాం. నేను మళ్ళీ తీసుకెళ్దాం. ఎస్ ఎస్ ఎస్. మా అంటే ఒక గొప్ప ఆలోచన వచ్చింది, ఒకసారి మీకు అందరితో జస్ట్ షేర్ చేస్తాను. సో దీన్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. సో అదేంటంటే ఇందాక చెప్పినట్టు ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి తండోపతండాలుగా జనాలు వస్తారు కూడా, అందులో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ వచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏ నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అన్నది చాలా ముఖ్యమైన అంశం. మరి ఇందులో నరేంద్ర అన్న, నేను ఇంకా కొంతమంది మాస్టర్స్ మేము ఆలోచిస్తున్నప్పుడు, ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మంచి థాట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే, పిరమిడ్ సొసైటీలోకి వచ్చే ప్రతి వ్యక్తి పత్రి గారు చెప్పిన అన్ని పుస్తకాలు చదవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అది ఎలా చదువుతుంది, అది ఎలా జరుగుతుంది అన్నప్పుడు పత్రిజీ లైబ్రరీ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే మనం ఏం చేస్తామంటే పత్రి గారు చెప్పిన అన్ని పుస్తకాలని ఒక లైబ్రరీ లాగా క్రియేట్ చేసి, మనం ప్రతి పిరమిడ్లోను, ప్రతి మెడిటేషన్ సెంటర్లోను, కుదిరితే బయట కూడా స్కూల్స్ లోను, కాలేజెస్ లోను, ఎక్కడ కుదిరితే అక్కడ. ఎందుకంటే పత్రి సార్ అంటేనే పుస్తకాలు. మరి ఆయన చెప్పిన నాలెడ్జ్ అంతా, ఆయన చెప్పిన ఆ పుస్తకాలన్నీ కూడా పత్రిజీ లైబ్రరీ పేరుతో చాలా పెట్టాలి, చాలా లైబ్రరీస్ పెట్టాలి అనే ఒక ఐడియా గురించి మేము వర్క్ చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో మొత్తం ఐడియా రూపకల్పన జరిగాక ఇది పబ్లిక్ గా అనౌన్స్ చేసి మనమే ఇదంతా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. అది తదస్తు తదస్తు తదస్తు. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఈ రోజు మీ సజ్జన సాంగత్యం చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్ అండి అందరికీ కూడా. బాయ్. థ్యాంక్ యూ సార్.